అవిగత విషయాన్ తరక్షకారే ఉపనిషతాముఖమానమాత్రభోగః అభిసగుణవత తథైకశేషీ మధురగవిరుతయే మమావిరస్తు వేణం బ్రహ్మానరియేన్ వేదం தமிஷெய்த மாறன் ஷடகோபன்வன் குருகூறு ஏரியங்கள் வாழ்வாமென்னேத்தம் మధురగవియాత్ ఎమ్మయాళ్వార్ అవరే అరణ్. ఆశ్చర్యమైన ఆచార్య వైభవాన్ని చెప్పే వచ్చిన ఈ కన్నీశ్వరుతాంబ ప్రబంధంలో మనం కడాపాసులు అనుభవిస్తున్నాము. ఆశ్చర్యమైన పాసరం. அன்பன் தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூர் நகர் நம்பிக்கு அன்பனாய் மதுரகவி சொன்ன சொல் நம்புவார்పతి వైకుంఠం కాన్విని అని ఈ పాసురం. ఈ పాసురంలో నిన్న కాలక్షేపం రోజు అన్బన్ తన్నై అడైందవర్గట్కల్లాం అన్బన్ అని ఒక ఆ శబ్దానికి ఏం అర్థం చూసేది. అన్బన్ అంటే 4 అందాలు. ఒక అందానికి మొదట అందానికి భగవంతుడు శ్రీమన్నారాయణ పేరు, రెండో అందానికి నమ్మాళ్వారి పేరు, మూడో అందానికి మధురకవి ఆళ్వారిని పేరు. అట్లా ఉన్నప్పుడు ఈ 3 అందానికి ఎట్టు వస్తుందంటే దాంట్లో అన్బన్ అనే శబ్దం వాత్సల్యం చూపిస్తాడు. అట్లాంటి వాత్సల్యం చూపించినట్టు అంత వైభవం భగవంతుడికి ఉండాలంటే అందువల్ల ఏ విధమైన విశేషం చెప్పకుండా అన్బన్ అని చెప్పాడు. అందువల్ల భగవంతుడికి మాత్తైవం తనిమాత్తైవం ఉంటాడు. ఆయన సపరేట్ అయిన ఒక దేవుడు, అది కానీ చాలా గొప్ప అయిన దేవుడు అని చెప్తారు. అయినా కూడా ఎంత ఉన్నా కూడా మనం ఏం అడిగేమంటే, స్వామి ఎంతదా భగవంతుని సేవించినా కూడా ఒక శ్లోకం ఒకటి ఉండదే, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారగా కేశవం ప్రతిగచ్చదిని. ఏ దేవుడిని కొలిసినా కూడా అది శ్రీమన్నారాయణ అనే ఆ కేశవుడి దగ్గరికి పోతుంది చెప్తుంటే అందులో అట్లా పోతానంటే పోకూడదు. ఎందువల్లంటే అది ఇంకొకరికి ఒక ఎగ్జాంపుల్ అయిపోతుందని చెప్పి నిన్న మనం చూసాం. అయితే అది ఒక దృష్టాంతంగా పెట్టారు. దానికి ఒక స్వామి చెప్తారు. ఏం దృష్టాంతం అంటే త్రిలోకాచారి ఒక ఆశ్చర్యమైన ఒక ఒక దృష్టాంతం చెప్తారు. దృష్టాంతం ఉంటుంది ఈ ప్రకారం ఉండేది, దీనివల్ల ఇది చెప్తాం కదా, అదే దృష్టాంతం అనేది. మనత్తెయ్యం ஒளியையும் கொண்டு பூவையும் ரத்னத்தையும் விரும்பமா போலே ఆత్మావై శేషమండ్రే ఆదరికం చెప్పి త్రిలోకాచార్య చెప్తారు. అంటే మనం అంటే ఇది ద్రావిడ భాష, ఈ సూత్రం అనేది ద్రావిడ భాష సూత్రం. మనం అంటే వాసనం ఏమండి. అదే అటైతే పుష్పం ఉంటుంది కదా, పుష్పానికి ఆ వాసన లేదంటే లావంగా ఆ పుష్పం ఉంటుందా స్వామి, పుష్పం వాసన లేదంటే అది పుష్పంనే చెప్పరు. లేదే స్వామి, చాలా పుష్పాలు బయట నుంచి వస్తుంది, వాసన లేకుండా ఉంటుందండి, అది పుష్పం అనే ఒక స్థితి దానికి లేదు. బాగా తెలుసు. మనం ఏమనుకుంటాము, పుష్పం అంటే ఆ ప్రకారం చెట్లు వస్తుంది, అది పుష్పం ఉంటే దానికి వాసన ఉండాలి. వాసన లేదంటే అది పుష్పం కాదు. అంటే పుష్పంని ఒక నిరూపణం చేయాలంటే, ఒక ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి ఏముండాలా, వాసన ఉండాలి. అదే ప్రకారం రత్నం మాణిక్యం ఉంటుంది, రత్నం. ఆ రత్నం అంటే ఏంటి, దానికి ప్రకాశం ఉండాలా. అట్నే బల ఉంటుంది కదా స్వామి, రత్నం ఉండాలంటే దానికి ప్రకాశమైనది, అది రత్నమే కాదు. అప్పుడు పుష్పం అంటే వాసన ఉండాల, రత్నం అంటే దానికి ప్రకాశం ఉండాల. అదే ప్రకారం ఆత్మ అంటే ఏముండాలి స్వామి, శేషత్వం ఉండాలి. ఈ 3 చెప్పాడు స్వామి త్రిలోకాచార్యుడు. పుష్పం అంటే వాసన ఉండాలా, రత్నం అంటే దానికి ప్రకాశం ఉండాలా, పలపలని తెలవాల. అదే ప్రకారం ఆత్మ అంటేని శేషత్వం ఉండాలి. ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు కృష్ణ, ఇప్పుడు లేటెస్ట్ ఉండే స్వామిಗಳು అంతా ఏం చెప్తారంటే, స్వామి ఆ ఎగ్జాంపుల్ అంతా ఎట్లా పుష్పానికి వాసన ఉండాలనో, అదే ప్రకారం రత్నానికి ప్రకాశం ఉండాలనో, అదే ప్రకారం ఆత్మకి శేషం ఉండాలన్నారు. అప్పుడు అది ఉంటే ఇక్కడ ఉండాలి కదా, శేషం అంటే శేషత్వం ఉండాలని. అది ఉంటే ఇది ఉండాలి కదా, అది లేదు, అందువల్ల ఇది లేదు విషయం. అది లేదంటే ఇది పుష్పానికి వాసన లేదు. ఇప్పుడు పేపర్ పుష్పాలతో వచ్చేసింది, ఎంతనో పుష్పాలు. అది ఇప్పుడు పుష్పాలు కొన్ని పుష్పాలంతా అలంకారం కోసం పెట్టుకుంటారు, వాసన ఉండదు. అలంకారం కోసం తీసుకొచ్చి పెట్టుకుంటారు కదా, ఆ పుష్పాలంతా మనం వచ్చేసాం, వెறுం వాళ్ళకి సమర్పించడం లేదు. అది వచ్చి హైబ్రిడ్ అంటారు, విశ్వామిత్ర సృష్టి అని చెప్తారు. ఆ సృష్టి పుష్పాలతో మనం సమర్పించలేదు. ఇంకా అయితే
కొన్ని అడవి పుష్పాలు ఉంటుంది, మల్లి పుష్పాలు, అది సమర్పించేది లేదు. ఎందుకు చెప్తాను? ఆ ప్రకారం అప్పుడు వాసనే లేదే. వాసన ఉంటే కదా పుష్పం. పుష్పం ఆడవాళ్ళు కానీ తల్ల పెట్టుకుంటారు, అదే ప్రకారం పురుషుళ్ళు కానీ తల్ల పెట్టుకుంటారు. పురుషులు అంటే ఎలాంటి పురుషులు అంటే వైదికంలో ఉండే శిఖ పెట్టుకుంటారు కదా, వాళ్ళ కింద తల్ల పెట్టుకున్నారు. పుష్పం అనేది ఇద్దరు పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు, పురుషుళ్ళు పెట్టుకోవచ్చు. అటైతే ఎందుకు చెప్తే పురుషులు పెట్టుకోవచ్చు అంటే, పురుషులు కూడా ఆ ఆత్మభావం అనేది ఆడభావమే కానీ ముఖభావం కాదు, ముందు మనం చూసినాం. అందువల్ల పెట్టుకోవచ్చు. అప్పుడు దాన్ని ఎందువల్ల పెట్టుకుంటారంటే అలంకారం కోసం కాదు, వాసన కోసం. ఆ వాసన కోసం అలంకారం ఉన్నది, అయితే ప్రధానం ఏదంటే వాసన. అప్పుడు పుష్పానికి ఇప్పుడు వాసన పోయింది, ఎక్కడున్న స్వామి వాసన లేదు స్వామి, పేపర్ పుష్పాలతో వచ్చేసింది. ఎన్నో పుష్పాలు ఇప్పుడు ఎంత ఒక రిసెప్షన్, పెళ్లి రిసెప్షన్ పెట్టుకున్నది అలంకారం కోసం తీసుకొచ్చి పెడతారు, ఏమేమి ఉండదు, అది ఏదే ఉండదు, అది పుష్పం లెక్కనే కాదు. అందువల్ల దానికి ఉండే స్థితి ఏంటి? పుష్పం ఉంటేనే వాసన ఉంటేనే పుష్పం. ఆ స్థితి పోయింది కదా, అప్పుడు పుష్పం లేదని అర్థం. అందువల్ల వాసన లేదు కాబట్టి అది పుష్పం కాదు. అదే రత్నంకి ఇప్పుడు అంతా వచ్చేసి చాలా గ్లాస్ గాజులు, గ్లాసులనే ఏదేదో వస్తుంది, పలపలం తెలుస్తుంది. అయితే అది పర్మనెంట్ గా ఉంటుంది అంటే ఉండదు, శాశ్వతంగా ఉంటుంది, చైలు ఉంటుంది ఉండదు. అప్పుడు కొత్తగా వచ్చేసింది, రకరకాలుగా వచ్చేసింది కదా. అందువల్ల అది పోయింది, పుష్పానికి ఉండే వాసన పోయింది, అదే రత్నానికి ఉండే ప్రకాశం పోయింది, అదే ప్రకారం ఆత్మానికి ఉండే శేషత్వం పోయింది అంటారు మా స్వామి. ఎందుకు చెప్తానా? అయితే ఇక్కడ అట్లా కాదు. అందందన్నై అడైందవర్గెల్లాం అందన్ తెంగురుగూర్ నగర్ నంబికి భగవంతుడు అందరికి అందరి దగ్గర వాత్సల్యం చూపిస్తాడు. అట్లాంటి ఆ అంబన్నిగా తనిమాదైవం మాదైవం, చాలా గొప్పైన దేవుడు, సపరేట్ అయిన దేవుడు ఆమె. తనిమా దైవ తనిరడికి పుగుదలండి అవనడియా ననిమా కలవియిందనే నాలంబాయిక్క నంగట్ అని చెప్పి అడియార్ తమక్కడియా అని చెప్తారు కదా. అందువల్ల ఇప్పుడు ఎందుకోసం ఈ పాత్ర ఇప్పుడు ఎత్తాడంటే, లేదు స్వామి ఆళ్వార్ అన్బందన్నై అడైందవర్గెల్లాం అన్బన్ చెప్పారు కదా. అప్పుడు అన్బన్ భగవంతుడికి, అన్బన్ అంటే భగవంతుడికి దాసబోధుడు అనే ఒక శ్రీ వైష్ణవాలు, అటైతే భక్తుడు. ఆ భక్తులు ఎవరెవరో ఆ భక్తులు నాకు భక్తులు కాదు, నాకు స్వామిలు. చెప్పేది ఎవరో నమ్మాళ్వారు. ఎవరు శ్రీమన్నారాయణ భక్తుడు, శ్రీమన్నారాయణకి ఆయన దాసభూతులుగా ఉంటారు, అదంతా ఎవరు నాకు స్వామిలు అంటారు కదా. అటుదేనే అదిదా అడైందవర్గెల్లాం అన్బన్. ఆ అడైందవర్ని ఎవరంతా భగవంతుడు తిరువడి పట్టుకున్నారో వాళ్ళ తిరువడి ఎవరు పట్టుకుంటారు? నమ్మాళ్ళ పట్టుకుంటారు. అదిదా అన్బన్ దన్నై అడైందవర్గెల్లాం అన్బన్, ఎవరెవరు భగవంతుడి తిరువడి పట్టుకుంటారో వాళ్ళ తిరువడి పట్టుకుంటారు అని ఉంటుంది. అట్టయితేనే ఆ భగవంతుడి దగ్గర స్నేహం, ఆ భగవంతుడి దగ్గర ప్రేమ, ఆ భగవంతుడి దగ్గర కాదల్ అంటే ప్రేమ అంటారు. ఆ ప్రేమ అంటారు, అట్లాంటి ప్రేమ చెప్పుకుంటారు. ఇలాగా ఉందా స్వామి? అంత మాత్రం భాగవతుల దగ్గర అంత ప్రేమగా నమ్మాడు ఉండుంటారా స్వామి? ఆయన పాసురాలన్నీ 100 తిరువాయుములు ఆయన సేవించారు. 100 తిరువాయుములు 2 తిరువాయుము ఒకటే. ఏదేది? 3వ పత్తి 7వ తిరువాయుముడి, 8వ పత్తి 10వ తిరువాయుము, 10వ తిరువాయుముడి. ఈ 2గా భాగవత ప్రభావం ఏమి, భాగవత వైభవం ఏమి, భాగవతాలు నాకు స్వామి నుంచి పంచివి, భాగవతాలు నాకు భోగ్యం అని చెప్పి ఈ ప్రకారం అక్కడే చెప్పాడు. కానీ మిగతా 98 తిరువాయుములను భగవంతుడు అని చెప్తారే, ఆయనకి ఇలాంటి అభిప్రాయం ఉండేటట్టు ఉన్నది. ఈయన నంబిల్లే ఆశ్చర్యమైన ఒక వ్యాఖ్యానం అనుగ్రహిస్తాడు. ఎట్లా వ్యాఖ్యానం అంటే, ఆయనకుండే కాలక్షేపం అంటే నంబిల కాలక్షేపం చాలా బాగుంటుంది. ఆ కాలక్షేపంలో ఆయన ఏం చెప్తారంటే, అది ఎట్లంటే దీనికి ద్రావిడ భాష శబ్దంలో చెప్తాను, దానికి అర్థం చెప్తాను. కాస ఈడందవన్, పొన్న ఈడందవన్, అదే ప్రకారం మణి ఈడందవన్ అంటారు. అట్టయితే మనం డబ్బులు పెట్టుకుంటాం కదా, 10 రూపాయలు పెట్టుకుంటాం చేతిలో, ఆ 10 రూపాయలు ధార పోయిందంటే స్వామి పోయింది, ఎతకతాడా? ఎదిగి చూస్తాడు, కనిపించలేదు, పోయింది అని చెప్పి వదిలేస్తాడు. అదే ప్రకారం నెక్స్ట్ ఏంది? బంగారం పెట్టుకున్నాడు స్వామి, ఒక సవరం ఉంగరం పెట్టుకున్నాడు, ఆ ఉంగరం కనిపించకుండా పోయింది. ఇప్పుడు 10 రూపాయలు కనిపించకుండా పోయింది కదా, ఆ ప్రకారం నేను వదిలేస్తాడా? స్వామి ఈరోజు 48,000 ఒక సవరం, 48,000 వదిలేస్తాడంటే వదలడు కదా, ఎతకతాడు ఎట్లా వెళ్తాడు? అయితే అది పోయిన తర్వాత దానికి పోతే పోయింది వదిలేస్తాడు, ఇది ఎట్లా వదలడు?
దొరకలేదు. దానికి ఎంత ప్రయత్నం చేయాలో చేస్తాడు. అదే దాని తర్వాత రత్నం, మాణిక్యం అంటారు కదా రత్నం, ఆ రత్నం వదిలేశాడు. అది 1 కోటి, అది ఒక్కటే 1 కోటి రూపాయలు అట్లా ఉండే, అది వదిలేశాడు. అది వదిలి తారపోయింది, కనిపించకుండా పోయింది. ఇంకా ఎతకతాడు. అప్పుడు 10 రూపాయలు కనిపించకుండా పోతే ఎతకతాడు, వదిలేస్తాడు. దానికన్నా ఇంకా బంగారు కనిపించకుండా పోతే బాగా ఎతకుతాడు, చాలా వ్యసనపడి ఎతకుతాడు. అంత ఎతికినా కూడా దొరకలేదని చెప్పి వదిలేస్తాడు. ఇంకా దానికన్నా ఇంకా ఎక్కువ వ్యసనం ఏది, రత్నం ధారపోయిందంటే ఎతకుతాడు. ఈ 3 ఎగ్జాంపుల్ ఎందుకోసం చెప్పారంటే ఆ ప్రకారం నమ్మాళ్ళ ఒక స్థితి పెట్టుకున్నాడు. ఏం స్థితి అంటే ఇప్పుడు మనం చూస్తాం ఈ ఎగ్జాంపుల్ ని. అశ్విని మొదట పత్తు 3వ తిరువాయుమడి, பத்துடை அடியவர் கெளியவன் பிறர்கள் கரிய வித்தகன் மலர்மகள் விரும்பும் நம் மரும்பெறலடிகள் மற்றொரு கடவெண்ணை கலவினில் உறவிடையா புண்டு எத்திரம் முறையினோடு ఇనందిరిందేంగియలేన ఆ పాసురం. దాంట్లో ఒక పాసురం 10వ పాసురం, துயக்கரு மதியில் நன்னானத்துள் அமரரை துயக்கம் மயக்குடை மாயைகள் வானிலும் பெரியன வல்லன் துயக்கர் நிலத்தனன் பெருநிலம் கடந்த நல்லடி போது అయప్పులన్ అలట్టువన్ తొడువన్ వణంగువన్ అమర్ందే అని చెప్పి ఆశ్చర్యమైన పాసరం. ఈ పాసరంలో త్రివిక్రమ అవతారం సేవించాలని ఆళ్వార్కి ప్రయాసం, ఆయనకి చాలా ప్రయాసం. ఆ ప్రేమతో ఆ త్రివిక్రమ అవతారం భగవంతుడు చేశాడంటే కథా పునఃశంకర రథాంకల్పక ధ్వజారవిద్యాంధ్ర వజ్రనానితో త్రివిక్రమత్త చరణాంబుజద్భయ మదీయమూర్ధానం అలంకరిషది అని చెప్పి ఆ త్రివిక్రమ అవతారం సేవించాలని చెప్పి అది ఆయనకి ప్రయాస ఆశ వచ్చింది. ఆయనకి ప్రేమ, ఆ ప్రేమలో దొరికిందంటే భగవంతుని ముఖం కూడా చూపిలా, ఆయన ముఖమైనా చూపించాలి కదా, చూపినే లేదు. చూపిలే, ఏం స్వామి త్రివిక్రమ అవతారం సేవించాలవద్దా? కాదు, ఈయనకి అంత ప్రేమగా చూడాలని ఎలా చేశాడు. మహాబలి చక్రవర్తిని చూశాడు, దాని తర్వాత ఆయనకి ఏదో కోరుకున్నాడు, ఆయన ఏదో ఇచ్చాడు, దాంతో అక్కడి నుంచి కొలిచాడు. ఒక్క కాలుతో ఇంకో కాలుతో 2 కాలుతో కొలిచాడు కదా. అప్పుడు అట్లా ఉన్నప్పుడు అదంతా సేవించాలనుకుంటే ఆ చేయ సాయంత్రం దొరికిందంటే దొరకలే, కనిపించకుండా ఉన్నప్పుడు ఏమైపోయింది దీనికి. తర్వాత నెక్స్ట్ పథకం ఏమైపోయిందంటే దూతు పంపించాడు. భగవంతుడు నాకు కనిపించలేదు, నన్ను వదిలేసి చెప్పి దూతు పంపించాడు. ఏంటంటే నల్గిత్తాన్ కాత్తలిక్కం పొలిడేలం విలయేర్కి నల్గత్తాన్ ఆకాదు నారణனை கண்டு அங்கிரைய மடனாராய் அழியத்தான் நீயும் நின் நஞ்சரைய சேவலமா ஆவாவென்று அணக்கருளி வெஞ்சிரை புள்ளியுத்தாப்பியன் விடுதூதாய் சென்றக்கார் வன்சிறையில் அவன் வைக்கில் வைப்புண்டானே త్రివిక్రమావతారం సేవించకుండా ఆయనకి ప్రయాసపడ్డాడు, దొరకకుండా ఆయనకి ఆ భావం పోయింది. ఏ భావం? మగభావం. ఆయన మొగుడు కదా, పరాంకుశ నాయకి అని ఒక భావం వచ్చేసింది. ఆయన నమ్మాళ్వార్ అనే ఒక పురుషుడు భావం పోయి దాని తర్వాత ఏమొచ్చింది? శ్రీభావం వచ్చింది. శ్రీభావం అంటే ఆ శ్రీభావానికి పేరేమి? పరాంకుశ నాయకిని పేరు. ఇదే ప్రకారం తిరుమంగళవారికి వస్తుంది. ఆ భావానికి పరకార నాయకిని పేరు. ఇప్పుడు స్వామి నమ్మాళ్వారికి పరాంకుశ నాయకు వచ్చి ఆ పరాంకుశ నాయక భావంలో దూతు పంపించిన కూడా ఏం లాభం లేదు, దొరకలేదు. త్రివిక్రమ అవతారం కనిపించలేదు కదా. ఎందుకంటే అది ఎప్పుడు స్వామి కృతయుగంలో జరిగింది. త్రివిక్రమ అవతారం కృతయుగంలో జరిగింది, కలియుగంలో. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇక్కడ ఆ పీరియడ్ లో ఉంటే దొరకద్ది. స్వామి నాకు కనిపించలేదు, ఎలా కనిపిస్తుంది? ఎట్లా కనిపిస్తుంది? ఏం లేదు. నిన్న ఒకటి చూసానండి, అది నేను ఇప్పుడు చూడాలంటే ఎట్లా చూస్తావు? ఆ స్థలానికి పోతే చూస్తాం. అయితే నిన్న ఉన్నట్టే ఉండాలంటే ఉంటుంది, ఉండదు. పోయిన కాలమే. ఆ కాలం మళ్ళా వస్తుందంటే రాదు. అదే ప్రకారం త్రివిక్రమ అవతారం ఎప్పుడో జరిగిపోయింది. అది ఎప్పుడో జరిగిందంటే ఇప్పుడు ఏం లేదు. మన రామావతారం మనం సేవించడం వద్ద, కృష్ణావతారం సేవించడం వద్ద ఏం లేదు. ఇప్పుడు స్వామి రామానుజుల వారు, ఆ రామానుజుల వారిని సేవించం కదా స్వామి. 1000 సంవత్సరాలు అయిపోయిందండి, సేవించం కాదు. దానికి వెనకాల పోవాలా, 1000 సంవత్సరాలు వెనకాల పోతే సేవించవచ్చు, పోనవద్దా? ఇది రాముడే చెప్తాడు. ఏ సీత, నిన్ను 10 నెలలు నిన్ను వదిలేశానే, అప్పుడు నువ్వు అశోకవనంలో ఉన్నావే, ఆ 10 నెలలు తిరిగి నీతో కలవాలంటాను. ఆ టైంని నన్ను తీసుకురాని కాలేదని ఎవరు చెప్తే? భగవంతుడు
శ్రీమన్నారాయుడే పోయిన కాలం అంతేగాని ఆ కాల పీరియడ్ మళ్ళీ తీసుకురావడం అంటే రాను కాదు. ఇప్పుడు ఆళ్వారు ఏమి ప్రయాసపడుతున్నారంటే ఆ త్రివిక్రమ అవతారం ఇప్పుడు నేను జయించాలి. ఏం స్వామి ఎట్లా ఎలా సేవించాలి అయితే అడుగుతున్నాడు. దొరకలేదని చెప్పి అది ఆ పీరియడ్ లో ఎవరు ఉంటారు? ఇప్పుడు కృష్ణావతారంలో ఎవరు ఉంటారో వాళ్ళు సేవించుంటారు. రామావతారం ఉన్నప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళు సేవించుంటారు. మనం సేవించలేదా స్వామి? సేవించే ఇక్కడ ఉండమని సేవించున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఉంటామంటే ఉండము కదా. అందువల్ల అది పోయింది. అందువల్ల ఏమనుకున్నారు? సరే అది దొరకలేదు పోనీ పోనీ ఇప్పుడు త్రివిక్రమ అవతారం దొరకలేదు కదా, అది సేవించను కదా. అది 10 రూపాయలు ధార పోసినట్టుంది. మొదటి ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుపెట్టుకోవాలా. 10 రూపాయలు ధార పోసినట్టు. దాని తర్వాత పక్కన ఉండే అర్చాతిరిమేని. అర్చాతిరి అంటే మొదటి పత్తు 10వ తిరువాయిడి. முதல்ல பத்து பெருமா நீள்படை ஆடிசங்கத்தோடு திருமா நீள்கடல் ஏழுலகம் தொழ ஒருமானி குரலாக நின்ற అక్కరుమాణిక్యం ఎన్ కన్నులదాగమే చెప్పి దాంట్లో ఆశ్చర్యమైన ఒక పాసరం. మొదటి 10వ తిరువాయిలో 9వ పాసరం. நம்பியை தென்குறுங்குடி நின்ற அச்சம்பனேதிகளும் திருமூர்த்தியை ஒம்பர்வானவர் ஆதியம் சோகியை ఎబ్బిరానై ఎన్ చొల్లి వరప్పను అని చెప్పి తిరుక్కురుంగుడి నమ్మి మనం సేవించున్నాం. తిరుక్కురుంగుడి ఎప్పుడు? వరాహ చరిత్రం చూసాం కదా, కైశిక మాకాత్మ్యం. దానిలో తిరుక్కురుంగుడి దివ్యదేశం అనేది ఆళ్వార్ తిరునగిరికి కొంచెం పక్కన. అటైతే ఆళ్వార్ తిరునగిరి తిరుక్కురుంగుడి దివ్యదేశానికి 35-40 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఆ డిస్టెన్స్ లో ఉంటుంది, పోయి సేవించవచ్చు. అయితే ఆ తిరుక్కురుంగుడి నంది సేవించాలని చెప్పి అనుకున్నాడు. దీంట్లో మొదట 10వ తిరువామిడి 9వ పాసరంలో నంబియై తెన్కురుంగుడి నిండా చెంబనేతిగడం తిరుమూర్తిని ఆయన అనుభవించాలని చెప్పి అనుకుంటే ఆయన కనిపించలేదు, ఆయన సేవ ఇవ్వలేదు, ఆయన కూడా చేయలేదు. ఏంటంటే అర్చా విగ్రహం. ఇప్పుడు మొదట విభవం అనే అవతారాన్ని సేవించాలనుకున్నాడు. అది త్రివిక్రమ అవతారం సేవించాలనుకున్నాడు. మనం ఏం చెప్పాము? స్వామిని మీరు త్రివిక్రమ అవతారం చేయాలంటే ఆ పీరియడ్ మీరు ఉండాలా? అది జరిగింది కృతయుగంలో. అట్లా కృతయుగంలో జరిగిన ఆ అవతారాన్ని ఇప్పుడు సేవించాలంటే ఎలా సేవిస్తావు అని చెప్పి మనం అడిగాను. దానికి ఆళ్వారు చెప్పాడు. అంటే ఇప్పుడు ఉండే పెరుమాళని సేవించాలనుకోకూడదా? అనుకోవచ్చే, సేవించచ్చా? అదే అడుగుతున్నాను. తిరుక్కురుంగుడి ఎంబెరుమాన్ అర్చా తిరిమేని ఆ దివ్య దేశంలో ఉంటాడు కదా. எங்கனேயோ அன்னமீர்கால் என்னை முனிவதிரி நங்கள் போல திருக்குறுங்குடி நம்பியை நான் கண்டனில் சங்கினோடும் நேவியோடும் தாமரை கண்களோடும் செங்கனிவார் உண்டினோடும் செல்கின்றது என்னையும் ఆశ్చర్యమైన పథికం. అది ఇది ఆళ్వార్ నెమ్మాళ్వార్ది. అట్లాంటి తిరుక్కురుంగుడి పెరుమాన్ సేవించి ఆయన ఉండారే. త్రివిక్రమ అవతారం అంటే ఆయన లేదు. ఇప్పుడు ఆయన ఉండాడు కదా, అర్చా తిరిమేని కూడా విగ్రహ రూపంలో ఆయన ఉండాడు కదా. ఆయన సేవించాలంటే సేవించను కాలేదు. సరే త్రివిక్రమ అవతారం సేవించను కాలేదు, అవును స్వామి నేను ఆ పీరియడ్ లేదు అని చెప్పి అది వదిలేసి పోవచ్చు. అయితే నాకు పక్కనే ఉన్నాడు ఆళ్వార్ తిరుగు పక్కనే తిరుక్కురుంగుడి. ఆ తిరుక్కురుంగుడి ఎంబెరుమాన్ నాకు దొరకలేదే అని చెప్పి ఇప్పుడు అది ఏంది? అది పెద్ద వ్యసనమే. ఇది ఇలాగా బంగారు దారపోసినట్టు. త్రివిక్రమ అవతారం దొరకలేదంటే 10 రూపాయలు దారపోసినట్టు. పక్కన ఉండే దివ్య దేశం తిరుక్కురుంగుడి ఎంబెరుమాన్, ఆ ఎంబెరుమాన్ నాకు కనిపించలేదే, నాకు సేవ సాధించలేదంటే అది బంగారు దారపోసినట్టు. అది అయిపోయింది. ఇది మొదట 10వ తిరువాయిడి. దాని తర్వాత 2వ 10 మొదటి తిరువాయిడి. వాయు తిరయుగలం కానల్ మరణారా ఆయం అమరులగం తుంజలం నీ తుంజాయా నోయం పయలమయం నీ పూర ఎమ్మే పో నీం తిరుమాలా నింజం కోట్పట్టాయని చెప్పి ఎప్పుడు అర్చా తిరిమేని ఆ విగ్రహ తిరిమేని దొరకలేదు. ఎవరో నువ్వు చూస్తున్నారో నిన్ను కూడా వదిలేశాడా భగవంతుడు అని చెప్పి ప్రతి ఒక్కరిని కొంగని చూసి కట్టుకుని వేస్తాడు. అదే ప్రకారం గాలి నువ్వు తిరుగుతూ ఉన్నావా, ఎందుకు తిరుగుతున్నావు అని నీకు కూడా భగవంతుడు కనిపించలేదా? గాలికి స్వభావం తిరిగేది, అది పోతా ఉంటది వస్తా ఉంటది. అది నీళ్లు పోతా ఉంటే నువ్వు పోతా ఉన్నావా, ఎత్తుక్కుంటా పోతావువా భగవంతుని. ఒక్కటోటి ఇది కాట్టం కడియం కట్టి కొండ పెరుంకాదలకు పచ్చమైన వాళ్ళు వరం పెళ్ళి అని చెప్పి ఆచార్యదేను ఒక గ్రంథం. ఆ గ్రంథంలో అడిగి మన వాళ్ళ ప్రేమ నాయన చెప్తాను. ఆళ్వార్కుండే ప్రేమ ఎట్లాంటి ప్రేమ అంటే ఏని చూస్తేనో దాని స్వాభావికంగా ఉండే స్వభావం ఉంటది కదా. ఆ స్వభావాన్ని వదిలేసి దీని వల్లదా అట్లా ఉండదు. మళ్ళా భగవంతుడి కొంగు ఎట్లా ఉంటది? కొంగు
తెల్లగా ఉంటుంది. అది చల్లగా ఉండంటే భగవంతుడు వదిలేసిపోయాడు, అందులో తెలపైపోయింది అని అంటుంది. ఆ ప్రకారం ఉన్నప్పుడు దాంట్లో రెండో పత్తు మూడో తిరువామిడి దాంట్లో ఆశ్చర్యమైన ఒక పాసనం ఉంది. మొదటి పాసనం ఏంటంటే ఊనిల్ వాడు అని నల్లైపో ఉన్ని పెట్టి వానురాల్ పెరుమాన్ మధుసూదన్ ఎన్నమ్మాన్ தானும் யானும் எல்லாம் தன்నుள்ளే కరందుడిందో తేనం పాలం నెయ్యం కండలం అబదవత్తేంచిన దాంట్లో ఒక పాసనం ఆ 10వ పాసనం రెండో పత్తు మూడో తిరువావిడి 10వ ఇదంతా ఎందుకు చెప్తానంటే కాలక్షేమం అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఎత్తి చూడొచ్చు. 10వ తిరువావిడిలో ఏం చెప్తానంటే కలిప్పుం కవర్వం అట్టు పిరప్పిరిమో పిరప్పట్టు ఒలికొండ சோதியுமாய் உடன் கூடுவது என்றுகளோ అని చెప్పి అట్లా துளிக்கின்ற வானின் நிலம் சுடராடி சங்கேந்தி అడిక్కింద మాయపిరాన్ అడియార్గల్ కురాంగలయ్యే. సరి స్వామి, నాకు మొదట త్రివిక్రమతారు సేవించాలనుకున్నాను, దొరకల. దాని తర్వాత తిరుక్కురుముడి ఎంబెరమాన్ అర్చా తిరుమేని సేవించాలనుకున్నాను, దొరకల. ఇప్పుడు ఏం చూడంటే భాగవతాల్ని సేవించాలనుకున్నాను. అడియార్గల్ కురాంగలయ్యే కలిప్పుం కవర్మం మట్టు பிறப்பினிமோ பிறப்பற்று ஒளிக்கொண்ட சோதியமார் உடம்பூடுவது என்பர்களோ துளிக்கின்ற வானின்னிலும் சுடராடி சங்கேந்தி அளிக்கின்ற மாயப்பிரான் அடியார்கள் குடாங்களையே. ఆ గోష్ఠి భాగవతాల గోష్ఠి, ఆ భాగవతాల గోష్ఠి సేవించాలనో దొరకలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ప్రేమ ఎక్కువ దొరకలేదని అట్టే పడిపోయాడు. ఆళ్ళు కింద పడిపోయాడు, మూర్తి పడిపోయాడు. ఇంకా నాకు దొరకలేదు అంటే ఎందుకంటే మొదట దొరకలేదని చెప్పి ఏదో కొంచెం ఆయనే కొంచెం అడ్జస్ట్ చేసుకొని సరే ఏదో అప్పుడు జరిగింది, అప్పుడు మనం లేదు కదా అని చెప్పి అనుకున్నాడు. మళ్ళీ రెండోది అర్చావతారం దొరకలేదే స్వామి, అర్చా తిరిమేని తిరుక్కురుముడి అని దొరకలేదంటే ఏదో తిరగడా నాకు దొరకలే ఆయన నుంచి వదిలేసాడు. ఇప్పుడు భాగవతాలని సేవించాలనుకున్నాడు, దొరకలేదంటే ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే ఎక్కువ ప్రేమ వల్ల మూర్ఛ పడిపోయాడు. అప్పుడు ప్రేమ దేనిలో ఎక్కువ వస్తుంది, త్రివిక్రమ అవతారం కన్నా అర్చా తిరిమేని కన్నా భాగవతాలతో కలవాలనే ఒక ప్రేమ ఎక్కువ ఉండదు. అందువల్ల మూర్ఛ పడిపోయాడు కదా. దానికి నంబిల్లి అని ఒక పెద్ద మహాశేవుడు ఏం చెప్తుంటే 3 ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. త్రివిక్రమ అవతారం దొరకలేదంటే 10 రూపాయలు దారులు పోసినట్టు. 10 రూపాయలు దారి పోస్తాం కదా, దూరం పోస్తుంటే ఎతకుతా ఉంటాం, కానీ వదిలేసి ఎంతో 10 రూపాయలు పోయింది అని చెప్పి వదిలేస్తాం కదా. ఆ ప్రకారం త్రివిక్రమ అవతారం నాకు దొరకలేదు పో అని చెప్పి వదిలేసి, దాని తర్వాత నంబిగై తెంకురుంగుడి నిండా చెప్పనేది గడం తిరుమూర్తి అని చెప్పి తిరుక్కురుంగుడి ఎంబెరమాను, ఆ తిరుక్కురుంగుడి ఆ శ్రీమన్నారాయణుడు అది దొరకలేదు అంటే బంగారు దారి పోసినట్టు. బంగారు దారి పోయింది కష్టమే, ఇప్పుడు ఎంత రేటుగా ఉండదు. అందువల్ల ఎత్తికడి కనిపించలేదు, ఏందో నా తలరాత దారిపోయి ఉన్నదేమో అని చెప్పి వదిలింది. దానికి అది ఎగ్జాంపుల్. దాని తర్వాత ఇప్పుడు భాగవతులతో కలవాలా, ఆ గోష్ఠితో కలవాలంటే ఇదిగా రత్నం దార పోసినట్టు. ఈ 3కి తేడా ఉంటది కదా. డబ్బులు దార పోసినోడు కన్నా బంగారు దార పోసినోడు చాలా కష్టపడతాడు. బంగారు ధార పోసినోడు కన్నా రత్నాన్ని ధార పోసినోడు ఇంకా చాలా కష్టపడతాడు. అది రత్నాన్ని ధార పోసినట్టుగా ఎవరు భాగవతాలు ఈయనకి దొరకలేదని. అప్పుడు దీంట్లో ఏం తెలుస్తుందంటే భగవంతుడు అర్చా తిరిమేని కన్నా ఆ భాగవతాల సంబంధంగా ఆళ్వా ప్రధానంగా పెట్టుకున్నాడు. అట్లాంటి ఆ భాగవతాల సంబంధంగా ఏంది అన్బన్ అని ఒక శబ్దం. అన్బంధన్నై అడైందవర్గట్కెళ్ళామన్నాడు. దీనికి ఏమర్థంటే డబ్బుల కన్నా బంగారు కన్నా రత్నం ఎట్లా అట్లాంటి వైభవం ఉంటుందో అదే ప్రకారం త్రివిక్రమ అవతారం కన్నా అదే దివ్య దేశంలో ఉండే అర్చా తిరిమేని కన్నా దాని తర్వాత భాగవతాల గోటితో కలవాలని చెప్పి అప్పుడు దీంట్లో ఎంత మాత్రం ఆయనకి వ్యసనం ఉంటుంది, ఎంత మాత్రం శ్రమ ఉంటది. ఆ శ్రమాన్ని ఎక్కడ తెలుస్తున్నారు, அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் அன்பன் தன்னை అడైందవర్గట్కెల్లాం అన్బన్. ఆ త్రివిక్రమ అవతారంకి అది దొరకలేదని కన్నా అర్చా తిరిమేని తిరుక్కురుముడి ఎంబెరుమాన్ దొరకలేదని కన్నా అయితే భాగవతాల గోటి దొరకలేదు స్వామి, అయితే నాకు కావాలా అని చెప్పి నంబిళ్ళ ఈట్లు తిరిగిస్తారు. అందువల్ల భగవంతుడి కన్నా ఆయన దగ్గర ఉండే భాగవతుల దగ్గర స్నేహం జాస్తి, ప్రేమ జాస్తి.
ఆ ప్రేమకుండే ఒక శబ్దంగా అడైందవర్గట్కెల్లాం అన్బన్, అడైందవర్గట్కెల్లాం అన్బన్. ఇది మొదటి వ్యాఖ్యానం. అన్బన్ దాన్ని అటైతేనే నమ్మాళ్వార్ ప్రేమం పెట్టుకుండేది భగవంతుడి కన్నా ఆ భగవంతుడు భక్తులు ఉంటారు కదా, మనం కూడా చెప్పుకుంటామే మానవ సేవ, మాధవ సేవ, మానవ సేవ మాధవ సేవ అంటాం కదా. ఇది ద్రావిడ భాషలో చెప్పుకుంటారు. మానవ సేవ మాధవ సేవ అంటారు. అప్పుడు మాధవ సేవ అనేది మానవ, మానవ అంటే ఇవి భక్తులు, భక్తులు అంటే దాసబోతులు. అదే ప్రకారం అదిదా ప్రధానం అనుకున్నాడు. దానికి ఏం చెప్తుందంటే, అందువల్ల ఆ భక్తులు ఎవరో వాళ్ళ దగ్గర ఉండే ఒక స్థితిదా నమ్మాడు వారికి అడైంద వర్గట్కల్లా అన్నట్టు. ఇది మొదట వ్యాఖ్యానం. ఇంకో వ్యాఖ్యానం అంటే ఏంటంటే, అన్బన్ అనే శబ్దానికి ఇప్పుడు 3 అన్బన్ అనే శబ్దం వస్తుంది. ఇది లాస్ట్ కాలక్షేపం ఇదే చెప్తా వస్తున్నాను. అన్బన్, అన్బన్ అంటే ప్రేమ. ఆ ప్రేమ అనే శబ్దానికి ఏమర్థం చూసామో 3 ప్రేమ వస్తుంది. అన్బన్ అన్బన్ అన్బన్. నీ పుస్తకంలో చూడండి 3 అన్బన్ వచ్చును, అవి 3 ప్రేమ వస్తును. మొదట అన్బానికి పెరుమాళ్ళని అర్థం, రెండో అన్బానికి నమ్మాళ్వారిని అర్థం, మూడో అన్బానికి మధురకవి ఆళ్వారిని అర్థం. ఇప్పుడు మొదట అన్బానికి నమ్మాళ్వారిని పెట్టుకుంటాం. అయితే ఇంతవరకు చూసింది ఎట్లా వ్యాఖ్యానం 2-3 అభిప్రాయాలను చెప్తాను. ఈయన అభిప్రాయం ఇదండి, ఈయన అభిప్రాయం ఇదండి అని చెప్పి ఆయన ఈ ప్రకారం అనుకున్నాడండి, ఈయన ఈ ప్రకారం అనుకున్నాడని చెప్తాం కదా. ఆ అభిప్రాయాలు ఎట్లా వస్తుంది? మొదట అభిప్రాయం ఏంది? అన్బన్ అనే శబ్దానికి భగవంతుడు శ్రీమన్నారాయణ అభిప్రాయం పెట్టుకొని, ఆ శ్రీమన్నారాయణని ఎవరంతా ఆయన తిరుడి పట్టుకుంటారో దాసులు, వాళ్ళు భాగవతులు, ఆ భాగవతులకు నాకు స్వామి అని చెప్పి నమ్మాళ్వార్ అనే ఒక స్థితికి వస్తుంది. అది అన్బన్, రెండో అన్బానికి అర్థం. ఇప్పుడు మొదట అనుభవమే నమ్మాళ్వార్ అని పెట్టేశాడు. మొదట అనుభవమే అన్బన్ అనే శబ్దం నమ్మాళ్వార్ పెట్టేస్తే అటు దీని గురించి ఎట్లా ఉంది? మొదట అన్బన్ భగవంతుడిని పెట్టుకొని, ఆ భగవంతుడు తిరువడి ఎవరంతా పట్టుకుంటారో వాళ్ళు తిరువడి పట్టుకునే నమ్మాళ్వార్ని రెండో అన్బానికి ఉండే శబ్దాన్ని పెట్టుకున్నారు. మొదట వ్యాఖ్యానం. రెండో వ్యాఖ్యానం ఏమిటంటే మొదట అన్బని నమ్మాళ్వార్. సరే, అప్పుడు మొదట అన్బని నమ్మాళ్వార్ అంటే నమ్మాళ్వార్ తిరువడి ఎవరంతా పట్టుకుంటారో వాళ్ళకంతా పరిపూర్ణమైన అనుగ్రహం ఇస్తారని చెప్పి రెండో వ్యాఖ్యానం చెప్తారు. దాంట్లో మధ్యలో భగవంతుని తీసుకురావాల్సిన పనియే లేదు. ఆయన ఎందుకు స్వామి రావాలా? ఈ ప్రబంధమే కన్నీ చెప్తాము కదా. అప్పుడు ఆళ్వారికి కదా ఈ ప్రబంధం. ఎప్పుడు ఆళ్వారికి ఈ ప్రబంధం వచ్చిందో ఇంకా భగవంతుడు మధ్యలో దీన్ని తీసుకొచ్చి పెట్టాల్సిన పని లేదు. అందువల్ల మొదట అన్బని నమ్మాళ్వార్, రెండో అన్బన్ అట్లాంటి నమ్మాళ్వారు తిరుగుబడిని ఎవరైతే పట్టుకున్నారో భాగవతులు వాళ్ళ అన్బన్. అట్లాంటి నమ్మాళ్వారు తిరుగుబడి పట్టిన మధురకవి ఆడడం మూడో అన్బన్. 3 సరిగా వచ్చేసింది అని చెప్పి చేశారు. అయితే ఈ 2 వ్యాఖ్యానం ఉన్నప్పుడు మన పూర్వాచార్యులు, మన పెద్దోళ్ళు ఏంటి ప్రధానం ఇదంటే, దానికి చాలా వైభవం ఇదంటే మొదట వ్యాఖ్యానికే. మొదట అన్బన్ పెరుమాళ్ళు, రెండో అన్బన్ నమ్మాళ్వారు. ఈ వ్యాఖ్యానంగా కొంచెం బాగా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ మొదట అన్బన్ అనే ఒక శబ్దానికి నమ్మాళ్వారిని పెట్టుకుంటే అంత భాగం దాంట్లో రాసిక్యం ఉండదు. రాసిక్యం అంటే ఏం చేసిన అంత మనకి ఆ వ్యాఖ్యానికి ఉండే రసన ఉండదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అన్బన్ దాన్ని అడైందవర్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, ఇంకొకసారి చెప్పరా? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది అడిగాను. అన్బన్ దాన్ని అడైందవర్గట్కెల్లాం అన్బన్. అన్బన్ అనే ఒక శబ్దం మొదట అన్బన్కి భగవంతుడు శ్రీమన్నారాయణ అర్థం. అన్బన్ దాన్ని అడైందవర్గట్కెల్లాం అన్బన్. ఇప్పుడు చెప్పే అన్బన్ రెండో అన్బన్. మొదట అన్బన్ శ్రీమన్నారాయణుడు అని చెప్పి పెట్టుకోవాలా. అందుకే నేను నిన్న కూడా చెప్పాను, ఇలాంటి శబ్దంతో ముందు తెలుగులో ఒక పుస్తకం వచ్చింది. దానికి ఆ శబ్దానికి పక్కనే *= అని చెప్పి తెలుగులో దానికి ఏం అర్థమో రాసి పెట్టేస్తాం. ఆ పుస్తకం మనం తీసుకున్నామంటే ఎట్లయినా కాలక్షేమం ఉంటా. ఎట్లయినా కానీ ఇది ద్రావిడ భాష. ఏంది ఈ ప్రబంధం అనేది ద్రావిడ భాష. ఆ ప్రబంధం ద్రావిడ భాష ఉంటే కూడా దానికి వ్యాఖ్యానం మణిప్రవాళనే ఉండాలి. అయితే మణిప్రవాళం ఉన్నా కూడా ఎక్కువ అలవాటు అనేది ద్రావిడ భాష కాలక్షేపం చేసే అలవాటు అందరికీ. అందుకదా ఈ ద్రావిడ దేశంలో
ఈ కన్నడి సిల్తాంబ గాని నాలాయన దివ్య ప్రబంధం గాని కాలక్షేపం జరిగినట్టు మన ఆంధ్రదేశంలో తక్కువనే తక్కువనే లేదని చెప్పలేదు, ఉన్నాయి తక్కువనే. అయినా ఇక్కడ ఎందువల్ల తక్కువ అవుతుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనేది కాదు, భాష ప్రాబ్లం, ఈ భాష అనేది ప్రాబ్లం. అందువల్ల ఆ కాలం పెద్దవాళ్ళు ఏం చేశారంటే అలా ఉండకూడదు, రామానుజుడు వారి సంప్రదాయం ఇది, ఆ సంప్రదాయాన్ని ఎక్కడ ఈ దేశం ఆ దేశం కాదు అన్ని దేశంలో ఆయన ఉండాలా, సర్వే జన సుఖినో భవంతి ఉండాలని చెప్పి అభిప్రాయం కదా. ఏం చేశారంటే ఆ కాలంలో పెద్దవాళ్ళు ఈ ద్రావిడ భాషలో ఉండవు ఈ శబ్దానికన్నీ తెలుగు భాషలో వాళ్ళు వచ్చి దానికి అర్థం రాసి పెట్టారు. అయితే వీడికి పుస్తకం దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుంది అయితే మీరు కనుక్కోండి, నాకు తెలవాలి ఎక్కడ ఉంటుంది ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీనికి అర్థం చెప్తాను. అన్బన్, మొదట అన్బడికి శ్రీమన్నారాయణ అర్థం. అన్బం తన్నై అడైందవరుగట్టెల్లాం అన్బన్, మళ్ళీ రెండో అన్బన్ వచ్చిందా, ఆ రెండో అన్బన్ అంటే ప్రేమ అని అర్థం. రెండో అన్బానికి నమ్మాళ్వార్ని అర్థం. అన్బన్ తన్నై అడైందవరుగట్టెల్లాం అన్బన్, రెండు అన్బన్ అయిపోయింది. మళ్ళీ ఇంకో అన్బన్ ఉండదు. అది ఎక్కడ స్వామి, ఎక్కడ వస్తుంది? మళ్ళీ ఇంకోసారి పాసన చేయించాలి చూడండి. అన్బన్ తన్నై అడైందవరుగట్టెల్లాం అన్బన్ తెన్కురుగూర్ నగర్ నంబికి అన్బనాయ్, మళ్ళీ వస్తుంది చూడండి. ఈ అన్బనాయ్ అనే శబ్దం మధురకవి ఆళ్వార్ అని చెప్పింది. అప్పుడంటే ఆ లాస్ట్ 11వ పాసురం కన్నడి చెప్తారు. ఆ 11వ పాసురంలో 3 అన్బన్ వస్తుంది. మొదట అన్బానికి శ్రీమన్నారాయణ అర్థం, రెండో అన్బానికి నమ్మాళ్వార్ని అర్థం, మూడో అన్బానికి మధురకవి ఆళ్వార్ని అర్థం. అప్పుడు మొదల అన్బనికి పెరుమాళ్ళను వచ్చిందంటే ఆ పెరుమాళ్ తిరువడి ఎవరంతా పట్టుకుంటారో భాగవతులు కదా, ఆమెకి అది అడైందవర్గట్టెల్లాం ఆ శబ్దం ఆ భగవంతుడు తిరువడి పట్టుకుంటే ఆ భాగవతులని అర్థం. అట్లాంటి భాగవతులు తిరువడి పట్టిన అన్బన్ నమ్మాళ్వార్, ఇది రెండో అన్బన్. అప్పుడు మొదటి పెరుమాళ్ తిరువడి పట్టిన భాగవతాలు, ఆ భాగవతాలు తిరువడి పట్టిన అన్బన్ నమ్మాళ్వార్, రెండో అన్బన్కి నమ్మాళ్వార్. అట్లాంటి అన్బన్ అనే నమ్మాళ్వార్ తిరువడి పట్టిన అన్బన్ తెన్కురుగూర్ నగర్ నంబిక్ అన్బనాయ్. ఆ నమ్మాళ్వార్ ఎవరు, ఆ అన్బన్ ఎవరు? తెన్కురుగూర్ నంబి. ఆ తెన్కురుగూర్ నంబిదా నమ్మాళ్వార్. అట్లాంటి తెన్కురుగూర్ నంబిన నమ్మాళ్వార్ అన్బనాయ్. ఆయనకి నేను ఎట్లా ఉంటాము, ఆయనకి నేను భక్తుడుగా ఉంటాను, ఆయన తిరువడి పట్టుకుంటాను. ఎవరు స్వామి ఆయన తిరువడి పట్టుకు? మధుర కవి. అప్పుడు మూడో అన్బానికి మధుర కవి. ఇది మొదట వ్యాఖ్యానం, ఇది మొదట వ్యాఖ్యానం. మళ్ళా రెండో వ్యాఖ్యానం అనేది భగవంతుణ్ణి ఈ పాసంలో చేర్చాల్సిన పని లేదు. ఎందుకు స్వామి ఆయన ఉండద్దు అంటే అక్కడ ఆళ్వారు అదనే మధుర కవి ఆడవారి అభిప్రాయం ఏంటి, భగవంతుడికి రావాల్సిన వెళ్ళదు, నేను నిన్ను చూడాల్సిన పని లేదు. తిరుదండాయులం దేవభిరానుడే కలియగోళ తిరువురుక్కాంబర్, నేను నిన్ను చూడాల్సిన నాకు ఆళ్వారు ఉంటే సార్ తిరువు మట్టడి, నాకు దేవుడు ఎవరు లేదు, నమ్మాళ్వారు తప్ప వేరే దేవుడు లేదని చెప్పేశాడు కదా. అందువల్ల మధుర కవి ఆళ్వారు అభిప్రాయం ప్రకారం కాదు, ఈ మార్పు వ్యాఖ్యానం మళ్ళీ మన పెద్దవాళ్ళే నిర్ణయిస్తారు. మొదట అన్బానికి భగవంతుడు కాదు, ఆయన ఇక్కడ తీసుకురావద్దు. అప్పుడు ఏం చేయాలని ఆయన పక్కన పెట్టేసేది. అప్పుడు మొదట అబ్బాని ఎవరు? నమ్మాళ్వారిని పెట్టుకునేసాం. సరే, నమ్మాళ్వారిని పెట్టుకున్నాము. అప్పుడు అడైందవర్గట్టెల్లామన్బన్, అప్పుడు ఆయన్ని తిరువడి పట్టుకుంటారు కదా. నమ్మాళ్వారి తిరువడి ఎవరంతా పట్టుకుంటారో వాళ్ళకి ఏమి అన్బన్కి. అప్పుడు రెండో అన్బన్ ఏమొస్తుంది? నమ్మాళ్వారి తిరువడి పట్టుకున్న భాగవతాలకి అన్బన్ వస్తుంది. మూడో అన్బన్ యథాప్రకారం ముందు ఉన్నట్టే మధుర కవి ఆళ్వార్, దాంట్లో మార్పు లేదు. ఇప్పుడు 3 అన్బన్లో మొదట అన్బన్ మొదటి వ్యాఖ్యానం, మొదట అన్బన్ భగవంతుడు శ్రీమన్నారాయణుడు, రెండో అన్బన్ నమ్మాళ్వార్, మూడో అన్బన్ మధుర కవి ఆళ్వార్. దీంట్లో మధుర కవి ఆళ్వారిని మూడో అన్బన్లో ఏ విధమైన మార్పు లేదు, ఆయన అట్నే ఉంటాడు. అది ఎన్ని వ్యాఖ్యానం వస్తే దాంట్లో మారదు, అది అట్నే ఉంటుంది. ఇప్పుడు 2 అన్బన్ ఉంటుంది కదా, అన్బన్ తన్నై అడైందవర్గట్టెల్లాం అన్బన్, ఈ 2 అన్బన్లుగా మార్పు వస్తుంది. మొదట అన్బన్లో మొదట వ్యాఖ్యానంలో చెప్పింది భగవంతుడు శ్రీమన్నారాయణుడు, రెండో అన్బన్లో మొదట వ్యాఖ్యానంలో చెప్పింది నమ్మాళ్వార్ని వచ్చింది. ఇప్పుడు రెండో వ్యాఖ్యానంలో మొదట అన్బన్లో వచ్చేది పెరుమాళ్ళు కాదు, శ్రీమన్నారాయణుడు కాదు, నమ్మాళ్వార్. దాని తర్వాత మళ్ళీ ఇంకో అన్బన్ వస్తుంది. అప్పుడు నమ్మాళ్వారు అక్కడ లేదు స్వామి, ఆయన ముందు వచ్చేసాడు. అక్కడ ఎవరు ఉన్నారంటే ఆ నమ్మాళ్వారి తిరువుడి పట్టిన భాగవతుడు. దాని తర్వాత ఆ నమ్మాళ్వారి తిరువుడి పట్టిన ఎవరు? మధుర కవి ఆళ్వార్. ఇది అర్థం. ఇది అన్బందన్నై అడైందవర్గట్టెల్లాం అన్బన్ అంతని కొరకు
నగర్ నంబికి అని చెప్పి ఇప్పుడు ఇన్ని అన్బంధన అడైంది సరి స్వామి ఈ ప్రకారం చెప్పారే అడైందవర్గట్కల్లా మన్బన్ తెన్కొరుగు నబన్ నంబికి ఉంటుంది కదా ఆ ప్రకారం ఈ ప్రకారం నమ్మాళ్ళవారు తిరుగు పట్టుకున్నారే వాళ్ళు ఎలా పట్టుకున్నారు ఎట్లా పట్టుకున్నారు ఏ విత్తనంలో పట్టుకున్నారు అంత మాత్రం ఆ తిరువడి అంత భోగ్యంగా ఉంటుందా ఆ ప్రకారం ఉంటుంది అంటే దీని మీద శ్రీరామాయణ శ్లోకం కూడా ఎత్తేది శ్రీరామాయణ శ్లోకం ఒకటి ఎత్తేది ఎందుకంటే సీతని తీసుకుపోయాడు రావణాసుడు తీసుకుపోయిన తర్వాత ఎతుకుతా వస్తా ఉన్నప్పుడు అప్పుడు చూస్తున్నాడు ఎవరు సుగ్రీవుడు హనుమంతుడు దాని తర్వాత ఇద్దరు చూస్తున్నారు ఎక్కడో దూరంగా చూస్తున్నారు ఈ పక్క రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఎప్పుడో ఋష్యమూక పర్వతం అక్కడ వాళ్ళు మీట్ అవుతారు దానికి ముందు హనుమంతుడికి రాముడికి సంబంధమే లేదు సంబంధం ఇంత మీట్ అయిందే లేదు కలిసిందే లేదు అప్పటిదా కలుస్తారు అప్పుడు ఋష్యమూక పర్వతం లేదా సుగ్రీవుడు రాముడితో కలుస్తాడు అదే ప్రకారం హనుమంతుడు రాముడితో కలుస్తాడు లక్ష్మణుడితో కలుస్తాడు అప్పుడు ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోవాలి కదా నువ్వెవరు నేనెవరు అంటే వీళ్ళు ఎవరు మన ట్రైన్ లో పోతా ఉంటే మీరు ఎక్కడున్నారు మన ఒకరు మాట్లాడుకుంటాం కదా మాట్లాడుకుని ఈ దేశంలో ఉంటాయి ఈ ప్రాంతంలో ఉంటాయి ఈ ప్రకారంలో మాకు వీళ్ళు కోడలు కొడుకు ఈ ప్రకారం చెప్పుకుంటాం కదా అదే ప్రకారం ఒకరికొకరు చెప్పుకుంటారు అప్పుడు లక్ష్మణ్ని పంపిస్తాడు రాముడు లక్ష్మణ నువ్వు మాట్లాడు వాళ్ళు ఎవరిని కనుక్కో అదే ప్రకారం మనం ఎవరిని చెప్పేసి అని చెప్పాడు నేరుగా లక్ష్మణుడు పోతాడు లక్ష్మణుడు పోయి ఆయన ఎవరిని చెప్పాలి కదా వీళ్ళు ఎవరిని మొదటి చెప్పాలి కదా అహమస్య అవరోభాత గుణైర్జాస్య ముఖాపతగా అహమస్య అవరోభ్రాత గుణైర్జాస్య ముఖాపతగా అంటాడు ముఖాపతగా అంటాడు అట్లయితే నేను ఎవరని చెప్పాలి కదా రాముడు ఎవరని చెప్పాలా లక్ష్మణుడు తమ్ముడు ఎవరని చెప్పాలి కదా రాముడిని మొదటి ఇంట్రొడ్యూస్ చేస్తాడు ఏం చేస్తున్నా లోకనాథ పురాభూద్వ సుగ్రీవం నాథవిచ్చతి లోకనాథుడిని పేరు మన లోకనాథుని ఎవరినో చెప్తాము లోకనాథుడు అనే శబ్దం ఎవరికంటే రాముడికి పేరు ఎవరు చెప్పాడు ఇదో వాల్మీకి చెప్పినారు అది కాకుండా లక్ష్మణుడికి చెప్పిన మాట అది లోకనాథ పురాభుక్త సుగ్రీవం నాథమిచ్చది నా రాముడు లోకానికే నాథుడు పేరే లోకనాథుడిని పేరు అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేసాడు నిన్ను పట్టుకొని నీ ద్వారా సీతని కల్పించేదానికి ఏదైనా ప్రయత్నం చేస్తావా అంటే ఆ పరిస్థితికి వచ్చేసాడు లోకనాథ పురాభుక్త సుగ్రీవం నాథమిచ్చతి అని చెప్పాడు దేవుడు చెప్తున్నా హనుమంతుడు అక్కడ నుంచి సుగ్రీవుడు రాలా హనుమంతుడే వచ్చాడు హనుమంతుడు అంటే మంత్రి వస్తే మంత్రి మాట్లాడాల ఎప్పుడైనా కానీ మన దేశం నుంచి ఎవరో పెద్దవాళ్ళు ఎవరో వచ్చారంటే వాళ్ళు ఏం క్యారెక్టర్ అదే క్యారెక్టర్ ఉండి ఈ దేశంలో పోవాలా దానికి ఎక్కువ పోకూడదు తక్కువ పోకూడదు అక్కడ మంత్రిని పంపించే సుగ్రీవుడికి మంత్రి హనుమంతుడు రాముడికి మంత్రి లక్ష్మణుడు అందువల్ల లక్ష్మణ్ని పంపించి లక్ష్మణుడు నువ్వు మాట్లాడు హనుమంతుడి దగ్గర అని చెప్పి ఆ మాట్లాడాడు సరే నువ్వు రాముడి గురించి చెప్తివి లోకనాథ పురాభుక్త సుగ్రీవన్ నాథమచ్చింది నువ్వు ఎవరు అంటాడు నే ఎవరా నన్ను ఎవరు చెప్తాడు రాముడికి తమ్ముడుని చెప్తారు అహమస్య అవరోభ్రాత రాముడికి తమ్ముడిని చెప్తాడు లోకంతా అట్లా చెప్తాను అట్లా నువ్వు తమ్ముడు కాదా ఎట్లా చెప్పాలా నేను తమ్ముడిని చెప్పాలి కదా లోకమంతా అట్లా చెప్తుంది అని చెప్పి చెప్తున్నావే నువ్వు తమ్ముడు కాదా అంటే నేను తమ్ముడే అయితే నా అభిప్రాయంలో నేను తమ్ముడు కాదు అతిథి ఎవరు గుణర్జాస్య ముపాకతగా గుణై దాస్య ముపాకతగా నేను రామదాసుడిని పేరు మనం ఎవరు చెప్తామో హనుమంతుడు చెప్తాం కదా మొదట చెప్పిందే లక్ష్మణుడు దాని తర్వాత హనుమంతుడు చెప్తాడు నేను రామదాసుడు నాకు పేరే కానీ ఆ ప్రకారం పేరు చెప్పుకోవాలని చెప్తే నాకు అభిప్రాయం అయితే లోకల్లో అందరూ ఏం చెప్తారంటే రాముడు తమ్ముడు రాముడు తమ్ముడు చెప్తాడా నేనైతే కూడా నేను రామదాసుడు ఎందుకు అట్లా చెప్తున్నా ఆయనకు గుణాలు ఉంటది కదా ఆయనకి వైభవం ఎట్లాంటి కళ్యాణ గుణాలు ఉంటది ఆ కళ్యాణ గుణానికి ఏం ఓడిపోయి ఉన్న దాస్యము కదా ఆయనకున్న కళ్యాణ గుణాన్ని చూస్తే కైంకర్యం చెయ్యాల నేను దాసుడు అని చెప్తారు కదా అదే ప్రకారం ఇక్కడ అన్బనాన పెరుమాళ్ అన్బన్ అటైతే ఎంత వాత్సల్యం అన్బన్ తన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్ అన్బన్ అనే శబ్దం అనేది ఏం చెప్పాము వాత్సల్యం అని చూసాం కదా వాత్సల్యం అంటే ఏమి ఎంత దోషం ఉన్నా కూడా ఆ దోషాన్ని చూడకుండా ఏంటి
ఆ దోషాన్ని భోగ్యంగా తీసుకునేది, లేదు దోషం కంటినే కనిపించకుండా దాన్ని చూడకుండా ఉండేది. రెండు భావం ఉండదు. వాత్సల్యమునికి రెండు భావం చెప్తారు. ఆ రెండు భావంలో సంప్రదాయంలో కొంచెం తేడా ఉంటది. ఎందుకని అయితే దోషం చూసి చూడను అని చెప్పి వదిలేదు ఒకటి. రెండోది దోషమే అక్కర్లేదండి, కనిపించదు అని వదిలేశారు కదా. ఆ ప్రకారం అప్పుడు దోషాన్ని దూషించే అద్ద గుణైదాస్య ముఖాపదగా అట్లాంటి గుణైదాస్య ముఖాపదకానికి ఆ దాస్య జ్ఞానం ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు అంధన్. అట్లయితే నమ్మాళ్వార్ ఆ అంధ ఊరికో వాళ్ళకంతా ఏం చెప్తారు వెంటనే, ఆ భాగవతులదా నాకు కావాలా, ఆ భాగవతులదా నాకు కావాలా. అట్లయితే అడైందవర్గట్కెల్లా అన్బన్, భగవంతుడు శ్రీమన్నారాయణుడు మొదట అన్బన్. ఆ అన్బన్ని తిరువడి ఎవరైతే పట్టుకున్నారో, ఆ శ్రీమన్నారాయణ తిరువడి ఎవరు ఉన్నావా వాళ్ళ తిరువడి నాకు కావాలా, నాకు తిరువడి నాకు కావాలా కాదని చెప్పి ఎవరు చెప్పేది? నమ్మాళ్వారు చెప్తున్నారు. అప్పుడు దీంట్లో నమ్మాళ్వారికి ఉండే వాత్సల్యం, భగవంతుడి ఉండే వాత్సల్యం ఏంటి? భాగవతాలను చేర్చుకునేది. నమ్మాళ్వారికి ఉండే వాత్సల్యమి ఆ భాగవతాలు తిరువడి తప్ప నాకు వేరే లేదంటారు కదా, అందా తిని. అప్పుడు ఇక్కడ ఎట్లుంచిందే ఈ నమ్మాళ్వారికి ఎట్లా స్వామి వచ్చింది? ఇలాంటి భావం ఎట్లా వచ్చింది? ఇప్పుడు మనంతో ఇప్పుడు అడిగాను కానీ ఎవరైనా కానీ కాలక్షం వింటా ఉంటే స్వామి ఇట్లా ఉండాలంట, ఇట్లా ఉండాలంట, స్వామి చెప్పారు, ఈయన చెప్పారు, అని చెప్పారు. ఇప్పుడు అడియని ఎట్లా చెప్తున్నారంట, నాకు ఇంకో పెద్ద ఆయన చెప్పింటారు, వాళ్ళకి ఇంకో పెద్ద ఆయన ఆ ప్రకారం చెప్పింటారు కదా. అదే ప్రకారం ఇప్పుడు నమ్మాడు వారికి ఎలా వచ్చింది? ఆయనకి ఎవరు చెప్పారు? ఎట్లా వచ్చిందంటే ఆయనకి ఎవరు చెప్పలేదు, ఆయన ఉండే స్థలమే ఆయనకి చెప్పించిందంట. ఉండే స్థలమే ఆయన చెప్పించింది. స్థలం చెప్పద్దా స్వామి? ఆ స్థలానికి అంత వైభవం ఉంటే వైభవం, స్థలానికి ఉండే వైభవం దానికి లేదు. దేశయోగం సర్వకామ దూకుంటారు, దేశయోగం సర్వకామ దూకుంటారు. ఎందుకోసం? దివ్య దేశం అంటాను స్వామి. ఇప్పుడు దివ్య దేశం పోకుండా ఒకే మాటకి ఒక మాట చెప్తాం. తిరుపతి పోయి ఆ శ్రీనివాసాన్ని చేయిస్తాం, శ్రీరంగం పోయి రఘునాథని చేయిస్తాం. లేదు స్వామి, నేను ఏం చేస్తాను, మా ఇంట్లోనే ఆ ఫోటో తీసుకొచ్చి పెట్టుకుంటాను. ఆ కాలంలో ఫోటో లేదు, అయితే డ్రాయింగ్ వేసుకుంటారు అనుకోండి, ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టుకుంటారా? అయినే కదా అయినా, అవును ఈయనే సరే అక్కడ ఎందుకు సేవించాలా అని అనుకోవచ్చా కూడదా? అనుకోవచ్చు, ఏం తప్పేం లేదు. ఎందుకు అక్కడ పోయి సేవించాలా? అట్లయితే ఆ ఫోటో తీసుకొచ్చి పెడితే ఆయన లేదని అర్థమా? అట్లంతా ఆయన కాదు. నువ్వు ఏమనుకుంటావో ఆ ప్రకారం భగవంతుడు వస్తాడని చెప్పి శాస్త్రవాక్యమే ఉండదు. నువ్వు ఎట్లా అనుకుంటావు, ఏ రూపం నచ్చే రూపం అదంటే నీ కోసం ఏ రూపంలో కావాలి నువ్వు అనుకుంటా ఆ రూపంలో వస్తాడు. ఏ రూపైనా వస్తాడు, ఏదైనా వస్తాడు. నరసింహుడు ఒకటే కదా, నరసింహుడు 9 నరసింహులు కాదు. అయితే మీరు అహోబలం పోయి అంటే నవ నరసింహులు ఉంటారు. అట్లయితే నరసింహ అవతారం చేసినట్టు 9 నరసింహుగా అవతారం చేసినట్టే కాదు, ఒక నరసింహుడే. అతను మిగతా వాళ్ళతో కోరుకుంటారు, ఈ ప్రకారం నువ్వు నాకు సేవ సాగించి, ఈ ప్రకారం నువ్వు సేవ ఆ ప్రకారం కోరుకున్నప్పుడు ఆ ప్రకారం సేవ సాగిస్తాడు. అదే ప్రకారం ఇప్పుడు భగవంతుడు ఈయనకి కోరుకున్నప్పుడు సేవ సాగించారు కదా. అప్పుడు ఎందుకు ఆ దివ్య దేశానికి పోవాలా? అంటే దివ్య దేశం అంటేనే దానికి ఒక అభిమానం ఉండదు, దానికి వైభవం ఉండదు. ఆ దివ్య దేశంలో ఉంటేనే చాలు. ఆ దివ్య దేశం కొంతమంది చెప్తారు, స్వామి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారా, ఆ ఊరు అలవాటండి, ఆ ఊరు అలవాటండి. ఇది మంచిదిగా ఉండొచ్చు, చెడ్డదిగా ఉండొచ్చు, మంచిగా ఉంటుంది, చెడ్డదిగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్రకారం నమ్మాళ్ళ వరకు వచ్చింది. నమ్మాళ్ళ వారు ఎందుకు స్వామి భాగవతులే స్వామిని అంటారు? ఈ ప్రకారం అంటే ఆయన ఉన్న ఊరు చూడండి, తెన్కురుగూరు నంబి తిరుక్కురుగూరులో అవతారం చేసిన దాని వల్లనే ఆయన ఏం చేశాడు? అన్బనా ఉంటాడు. అంటే అంత మాత్రం ప్రేమ ఎవరి దగ్గర? భాగవతుల దగ్గర. అంత మాత్రం ప్రేమ అంత భాగవతుల దగ్గర. ఎందుకు స్వామి? ఆ ఊర్లో ఉంటుందని. అటైతే అంత ఊరికి అంత వైభవం. శ్రీరంగం క్షేత్రం చెప్తాము, ఏం స్వామి వైభవం? ఇప్పుడు కూడా చాలా మందిలు, ఒకరిద్దరు కాదు, చాలా మందిలు వాళ్ళు ఏదో ఉద్యోగం ప్రసక్తిగా ఇక్కడ బయటకు పోతారు అనుకోండి, ఎప్పుడు రిటైర్డ్ అయిపోతామా స్వామి, ఏదో కడుపు అవసరం పోయాము, ఏం చేసి మా పిల్లలు ఉన్నారు, వాళ్ళేదో రక్షించాలా, సంపాదించాలా, ఏం చేసి పోదాం. అయితే ఎప్పుడు అయిపోయి ఎప్పుడు రిటైర్డ్ అయిపోతాం, మళ్ళీ ఆ దేశంలో వచ్చి ఆయన తిరుగుడి వాళ్ళ పడిపోవాలా అంటారా? అదేం స్వామి, మీరు ఉద్యోగం చేసి తవడగా మీకు డబ్బులు ఇచ్చింది అక్కడే కదా, అది గొప్పైన స్థలం కాదంటే
ఆ ఊరికి ఉండే వైభవం శ్రీరంగానికి ఉండే అదే బ్రహ్మం. ఇప్పుడు ఆళ్వారు ఈ ప్రకారం ఉన్నారంటే తిరుగురు నంబి తెన్కురుగురు నంబి. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాం, మన రోజు ఆండాలు வாழ்த்துనాం చేస్తాం, సేవిస్తాం కదా. తిరువాడి పూరத்தில் సగత్రితాల్ వాడియే, తిరుప్పావే ముప్పదం చెప్పినాల్ వాడియే సేవిస్తాం కదా. పెరియాళ్వార్ పెట్టెడెత్త పెంబిల్లై వాడియే. ఇప్పుడు వచ్చే శబ్దంగా ముఖ్యం. పెరుంబూదూర్ మామునికి పిన్నానాల్ వాడి అని చెప్పాడు. అందు పెరుంబూదూర్ మామిని అంటే ఎవరు స్వామి? పేరే లేదా. పెరుంబూదూర్ మామి, శ్రీపెరుంబూదూర్ మామిని పేరు. అది రామానుజుడు అని చెప్తుంది. రామానుజుడు వారికి శ్రీపెరుంబూదూర్ మామిని పేరా? ఎక్కడ స్వామి చెప్పున్నారా? ఆ ఊరిని పెట్టి ఆయనకి పేరు. అట్లయితే ఆ ఊర్లో పుట్టిన దాని వల్లనే వైభవం, అక్కడ అవతారం చేసిన దాని వల్లే వైభవం. అది లేకపోతే రామానుజునికి పిన్నానారు వాడి అని చెప్పిండొచ్చు. పెరుంబూదూరు మాముని, పెరుంబూదూరులో శ్రీపెరుంబూదూరు ఎన్ని మంది పుట్టుంటారు స్వామి. అయితే రామానుజు వారికి పుట్టారే, అందువల్ల మాముని. ఆ ఊర్లో పుట్టింది, అందువల్లదా మనం ఎక్కడైనా కానీ దివ్య దేశంలో ఉంటేదా మనకు వైభవం. దివ్య దీనికిదా స్వామి రామానుజుడు వారు అంతిమ కాలంలో 120 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. అప్పుడు 6 వార్తలు చెప్పాడు స్వామి. ఇప్పుడు 6 వార్తలు కంచి తేవ పెరుమాళ్ చెప్పాడు. అక్కడే అది ఒక 6 వార్త. ఈయన లాస్ట్ లో ఒక 6 వార్త చెప్పాడు. దాంట్లో ఒక వార్త ఏం తెలుసా? దివ్య దేశంలో మీరు వాసం చెయ్యాలా, మీరు ఉండాలంటారు. ఏ దివ్య దేశం స్వామి అంటే శ్రీరంగంలో ఉండాలని చెప్పిండొచ్చు కదా, చెప్పాలా. ఏ దివ్య దేశం అంటే ఇతని ఆయన చెప్పిన దివ్య దేశం 108 లేదు. తిరునారాయణపురం అనే దివ్య దేశంలో 3 రోజులన్నా మీరు ఉండాలని చెప్పినాడు ఆయన. కడ మాట ఇది. ఎందుకు స్వామి? మిగతా దివ్య దేశం ఉంటే అది అయితే ఏం రాదంటే అక్కడ ఉంటే వైభవం. అప్పుడు దివ్య దేశానికి ఒక వైభవం ఉంటుంది కదా. ఎంత ఇప్పుడు మనం కొన్ని మందులు తిథి ఇస్తారు కదా, అది గయా శ్రార్థం చేస్తే వైభవం ఉంటారు. మిగతా శ్రార్థం చేయకూడదు, ఎక్కడైనా చేయొచ్చు. గయ అంటే దానికి ఆ క్షేత్రానికి ఒక వైభవం. పద్రి పిండ ప్రధానం అంటే ఆ క్షేత్రానికి ఒక వైభవం. అదే ప్రకారం ఇక్కడ తిన్కురుగూరు నంబి ఆ దివ్య దేశంలో ఉండేదాని వల్లనే ఆ దివ్య దేశంలో అభిమానమే ఈయనకు వచ్చేసింది. కొన్ని మందిలు స్వాములకి అంతా ఆ దివ్య దేశం పేరు చెప్తారు. ఒక్కసారి మీకు వినబడి ఉంటారు, కాంచి స్వామి అంటారు. కాంచి స్వామి అంటే కాంచి అనంగరాచార్య స్వామి. కాంచి అనంగరాచార్య స్వామి. ఇప్పుడు ఈరోజు మనం వెంకటేశ్వర సుప్రవాదం, వెంకటేశ్వర మంగళం, వెంకటేశ్వర స్తోత్రం చెప్తాం కదా. అది ఎవరు చేసిన? ప్రతివాది అనంగరాచార్య స్వామిదే చేశాడు. అప్పుడు మనవర్మాని పీరియడ్లో వాళ్ళ పరంపరలో వచ్చిన వాళ్ళదా కాంచి స్వామి. ఆయనకి అనంగరాచార్య స్వామి పేరు. ఆ అనంగరాచార్య స్వామి, ఆయన అనంగరాచార్య స్వామి పేరే చెప్పరు, కాంచి స్వామి అంటారు. కాంచి స్వామి అంటే ఎవరు స్వామి అంటే ఆటోమేటిక్గా అనంగరాచార్య. అప్పుడు ఆ ఊరుకుండే వైభవం వస్తుంది కదా. అదే ప్రకారం ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ ఊరు ఏంటి? తెన్కురుగూరు నంబి. తెన్కురుగూరు నంబి అంత అందంగా ఉంటుంది నా ఊరే. తెన్ అంటే అందంగా అర్థం. అది ఇంకోటి తెన్ అంటే దక్షిణం అనే ఒక శబ్దానికి తెన్ను ఒక అర్థం ఉంటుంది. ఇంకోటి తెన్ అంటే అందం ఒకటి అర్థం. ఆ ఊరు ఎంత పెద్దదంటే చాలా పెద్దదంతా ఏం కాదు, 6 ఈదులు ఉంటుంది అంతే. ఆళ్వార్తం కాదు. ఆళ్వార్తం ఏదో చాలా పెద్ద ఊరుగా మనం అనుకుంటాము. లేదు, అది ఒక విలేజ్, గ్రామం. అది ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయ్యి చెడ్డది అయిపోయింది అనుకోండి. అయినా కూడా అక్కడ ఎంత వీధులు ఉంటుంది, మొత్తానికి 10-20 ఈదులు ఉంటుంది అంతే ఆ ఊరే. దాని తర్వాత మిగతా వేరే ఊరు మారిపోతుంది. అయినా కూడా ఆ ఊర్లో ఎందుకు చెప్తున్నంటే అక్కడ ఉన్న స్త్రీలు ఆడవాళ్ళు అందరూ తిరువాడిని చూడకుండా చేయిస్తారు. ఇప్పుడు తెలవదు అంటే నేను చెప్పేది ఒక 40-50 సంవత్సరం ముందు. అప్పుడు ఎందుకు మిగతా శ్రీరంగంలోనే ఈ వైభవం లేదు. ఎందుకు స్వామి? ఆ ఊరు వైభవం, ఆళ్వారు తిరువడి సంబంధం. అప్పుడు ఆళ్వారికి ఈ ప్రకారం ఇంత వైభవం ఎందువల్ల వచ్చిన? ఊరు వైభవం. తెన్కురుగూరు నంబి అదన అన్బన్ తన్னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் తెన్కురుగూరు నగర్ నంబి. తెన్కురుగూరు అంటే ఆ కురుగూరు అప్పన్బన్ అటేమే ఆ కురుగూరులో అవతారం చేసిన దాని వల్లనే అంత వైభవం. కురుగూరులో అవతారం చేసిన దాని వల్ల అంత వైభవం. సరే స్వామి, ఊరికి అంత వైభవం ఉంటుందంటే దీనికి ఒక సూత్రం పెట్టారు.
ఆచార్యదైన ఒక గ్రంథం. అడగే మనవాళ్ళ పిల్లలోకాచార్య తమ్ముడు అడగే మనవాళ్ళ పెరుమాళ్ ఆయన ఆచార్యదైన ఒక గ్రంథం రాశాడు. దాంట్లో ఒక సూత్రం, ఆற்றில் துறையில் ఊరిల్ ఉళ్ళ వైషమ్యం వాచా అగోచరం. కృష్ణుడు పుట్టాడు, ఆళ్వారు పుట్టాడు. వైభవం చూడండి, ఇక్కడ ఉన్న వైభవం అక్కడ ఎదుగుతాడు. ఇక్కడంటే ఏంది, ఆళ్వారు తిన్నది. అక్కడున్న వైభవం అది అసలు తమాషాగా ఉంటది. ఈ సూత్రమే చాలా తమాషాగా ఉంటది. ఎట్లా ఉంటది అంటే, ఈ కృష్ణుడిని కింద దించాలా ఆళ్వారిని పైన ఎక్కించాలా అభిప్రాయం కాదు. అడిగే మనవారు నాయనానికి అభిప్రాయం కాదు. అయితే కూడా కృష్ణుడి కన్నా ఆళ్వార్ వైభవం చూడు ఎంత బాగుంటది అంటాడు. ఆற்றில் துறையில் ఊరిల్, ఈ మూడు ఎగ్జాంపుల్. ఆற்றிల్ అంటే ఏంది, నది పోతుంది కదా, నదికి ఉండే సంబంధం చూడు. కృష్ణుడు పుట్టింతావు మధుర, ఆళ్వారు పుట్టింతావు ఆళ్వార్ తిరునగిరి. ఇప్పుడు ఆళ్వార్ తిరునగిరి పేరు ముందేం పేరు, తెన్కురుగూర్ నంబి. తెన్కురుగూర్, తిరుక్కురుగూర్, తెన్కురుగూరు కదా తిరుక్కురుగూర్. ఆ తిరుక్కురుగూర్, అప్పుడు ఆళ్వారు పుట్టింది తిరుక్కురుగూర్, కృష్ణుడు పుట్టింది మథురా నగరం. దానికి దీనికి ఎంత ఊరు. దాని తర్వాత ఆరు అంటే అక్కడ యమునా నది పోతుంది మధురాలో. ఇక్కడ తామ్రవర్ణి పోతుంది. దీనికి దానికి తేడా చూడండి. త్వర అంటే అక్కడ ఆరు అంటే ఆ నదిలో దిగుతాము కదా, దిగినప్పుడు అక్కడ ఒక్కొక్క గట్టి ఉంటది కదా, ఆ గట్టికిను ఇక్కడ తామ్రవర్ణి గట్టి ఉంటది కదా, ఆ గట్టికి ఎంత తేడా అంటాడు. ఈ సూత్రాన్ని ఆచార్యుడైన ఒక గ్రంథంలో 80వ సూత్రంలో చెప్పాడు. కృష్ణుడు పుట్టింది పర ఏమి, కృష్ణుడు పుట్టిన ఊరేమి, కృష్ణుడు పుట్టిన అదే ప్రకారం ఉండే ఆ ఉండే నది ఏంది. అయితే యమున ఎలా ఉంటది తెలుసా, తెల్లగా ఉంటది, నలుపు, అంత నలుపు. మన ఏదో నలుపు రంగులు కలిపేముంటుంది, ఎట్లా నల్లగా ఉంటది. ఇటు పైన ఎత్తుంటే నల్లగా ఉంటుందా, ఆ ప్రకారం నలుపు, యమున నలుపు. అందువల్ల ఈ 5వ పాసనం చూడు, తూయ పెరునీర్ యమునై తురైవనై. మన తల్లి పాడింది కదా, సేవించింది కదా, మాయనై మన్ను వడమదరమైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై. దానికి అంత మాత్రం పవిత్రం లేదు. ఎందుకు స్వామి పవిత్రం లేదంటే, అయితే దాని తర్వాత పవిత్రం వచ్చిందంట. ఏం పవిత్రం వచ్చిందంటే, భగవంతుడు దాన్ని నోరు కుప్పలిస్తాడంట. నోరు కుప్పలించిన దానివల్ల ఇప్పుడు మనం తీర్థం తీసుకుంటాం. ఏంటిదే, భగవంతుడు నోటి నుంచి పెట్టిన ఆ తీర్థంతో మనం తీసుకుంటాము. అదిదా పవిత్రం. పవిత్రాణం పవిత్రంచో మంగళానాంచ మన సహస్రాం చెప్తుంది కదా, ఆ ప్రకారం ఆ పవిత్రం వచ్చేసిందా. అదే ప్రకారం పవిత్రం దేనికి, యమునకి. అయితే అది ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. తూయ పెరుని యమునైతురవి. అయితే ఇది యమునకి ఉండే భావం. అది అక్కడ కృష్ణుడు పుట్టాడు. అదే అది కాకుండా తామ్రవర్ణి ఆ నది ఎలా ఉంటుంది స్వామి అంటే, నది ఎట్లుంటుంది, చల్లగా ఉంటది, చాలా తెల్లగా ఉంటది. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కూడా కొన్ని మంది ఉంటారు, మా స్వామి అంతా ఉంటారు. మేమంతా అప్పుడప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడంతా కాలేదు అనుకోండి, అయిపోయింది 60, 80, 87, 50 దగ్గర అయిపోయిందంటే కష్టం ఇప్పుడు పోవటం అనేది. ఆ కాలం అప్పుడు పోయినప్పుడంతా ఆ వస్త్రాలన్నీ ఈ పంచలు అదే ప్రకారం మాకు ఇదంతా ఉంటుంది. అప్పుడప్పుడు ఉతుక్కుంటాం కదా, అక్కడంతా ఉత్తుకొని కట్టుకునేది ఏమైనా తీసుకుపోయేది పెట్టుకునేది అంతా కాదు. ఉతుక్కోవాలంటే మన శ్రీరంగంలో కావేరి ఉంటుంది, అదే ప్రకారం ఆళ్వార్తంలో తామ్రవర్ణ నది ఉంటుంది. తామ్రవర్ణ నదిలో ఈ పంచలు ఉతికమంటే తెల్లగా వచ్చేస్తుంది. శ్రీరంగంలో కావేరి కూడా అంత వైభవం లేదు. ఒకసారి మీకు టెస్ట్ చేయాలంటే పోయి చూడండి, మీరు పంచలో లేదు చీరలో తీసుకుపోయి చూడండి, తెల్లగా వచ్చేస్తుంది. సోప్ వేసి లేదు, స్పెషల్ సోప్ అయినా వేసి ఉంటారు, అదంతా ఏం లేదు. సోపే లేదు, సోపే వేయకూడదు. సోప్ వేయకుండా అట్లనే మీరు ఉతకాల, ఉతికితే తెల్లగా వచ్చేసేది. ఆ తీర్థానికి ఉండే వైభవం. అదే యమునకి మీరు చెప్పింది నలుపుని చెప్పేశారు స్వామి, ఎలా ఉంటుంది. అంటే అక్కడ వీడు ఉన్నాడే, కాళింగుడు ఉన్నాడు కదా, నలుపు చేశాడు, తెల్లగా అయిపోయింది. అయితే యమునాలో ఆ ప్రకారం నలుపు, ఆ ప్రకారం ఏమీ లేదు. దానికి భాగవతం అని ఒక ఆశ్చర్యమైన గ్రంథం శుక్రాచార్య రాసింది. భాగవతం తెలుసు కదా మీకు, భాగవతం. ఆ శుక్రాచార్య చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఏంటంటే, తామ్రమణి నదీయస్య కృతమాలా భయస్వని ఒక శ్లోకం ఉన్నది. క్వచిత్ మహాబాహు ద్రవిడేశ భూరిషగా తామ్రమణి నదీయస్య కృతమాలా భయస్వని. భాగవతంలో శుక్రాచార్య చెప్తున్నారు,
ఆళ్వార్లంతా పుట్టబోతారని చెప్పి ఇప్పుడు త్రేతాయుగంలోనే చెప్పేశారు. మనం ఏమనుకుంటాము, వీళ్ళు ద్రావిడ భాష, వీళ్ళతో ఆళ్వారు ఏదో పెట్టుకున్నారండి, ఏదో పెట్టేశారు, అది కొంచెం వైభవంగా పోయింది కాదు. ఇది పురాణంలోనే ఉంటుంది. ఆళ్వారు అవతారం అది శ్లోకం. ఇది ఎవరు శుక్రాచార్య రాసిన శ్లోకం. క్వచిత్ క్వచిత్ మహాబాహు ద్రవిడేషు పూరుషగా తామ్రవర్ణి నదీయస్య కృతమాలా భయస్వని. క్వచిత్ క్వచిత్ మహాబాహు, క్వచిత్ క్వచిత్ తామ్రవర్ణి నది అని, అది కృతమాల నది అని, అది వైఘై నది అని, ఆ ప్రకారం మయస్విని అనే నది అని. ఈ నది దగ్గరంతా ఎవరు వస్తారు? ఆళ్వారు నారాయణ పరాయణగా, నారాయణులు భక్తులు ఆళ్వార్లు అవతారం చేయిపోతారని ఎప్పుడు దగ్గర ఒక 10,000 సంవత్సరం ముందు ఈ భాగవతం రాశాడు. అప్పుడే చెప్పేశాడు. ఆ ప్రకారంలో ఆళ్వార్ స్వామి వీళ్ళు ఎందుకు స్వామి ద్రావిడ దేశం అవతారం చేసి మా ఆంధ్రదేశం అవతారం చేయకూడదు? తెలుగులో బాగా రాశాడు. తెలుగులో నారాయణ దివ్య ప్రబంధం అని చెప్పి రాశాడు. అంటే ఈయన చెప్పి శుక్రాచార్య భాగవతంలో ఆ ప్రకారం రాశాడు. ద్రవిడ దేశంలో పుడతారని చెప్పి ద్రవిడేషు పూరుషగా, ద్రవిడ భాషలో పూర్తిగా నారాయణ్ణి కొలిసే, నారాయణ పూర్ణిగా ఆయన తిరువడి పెట్టుకునే ఆళ్వార్లు అవతారం చేయబోతారని అప్పుడే చెప్పేశాడు. ఇది భాగవతంలో ఉండదు. ఇది వీళ్ళుగా చెప్పేదంతా ఏమీ కాదు. భాగవతం అంటే మనం ఏమంటాం, కొత్తగా వీళ్ళే కనిపెట్టారేమో ఆళ్వారిని అని అప్పుడే చెప్పేశాడు. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడే తామ్రవర్ణి నది యస్య, తామ్రవర్ణి నది, తామ్రవర్ణి, కృతమాల, వైగ, భయస్విని, ఇన్ని నదులు. ఈ నదుల దగ్గర ఉండే క్షేత్రంలో ఈ ఆళ్వారు, ఒక్కొక్క ఆళ్వారు అదే ప్రకారం పుట్టాడు. తామ్రవర్ణి కానీ, కృతమాల గాని, అదే ప్రకారం భయస్విని కానీ దానిలో పుట్టారు కదా. వైగై కానీ మధురుల ఆ ప్రకారం పుట్టారు కదా. ఆ ప్రకారం అందువల్ల ఆ నది కన్నా, యమునా నది కన్నా ఇప్పుడు తామ్రవర్ణి నది అనేది చాలా వైభవం. అటైతే త్వర ఆ గట్టు అక్కడ ఉండే ఎట్ట సమయం ఏం తేడా? ఆ తామరవర్ణి గట్టుకును అదే యమునా గట్టు కంటే ఆ గట్టుకు పోయారు, యమునా గట్టుకు పోయారు అనుకునే చేపల గబ్బు ఇప్పుడు పోయి చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే యమునా పక్కన పోయి ద్వారకా యాత్రంతో పోతాం కదా. ద్వారకా యాత్ర ఆ పక్కంతో పోయారంటే ముక్కు ఇట్లా పట్టుకొని పోవాలి, ఇట్లా పట్టుకొని పోవాలి. ఏం స్వామి ఏం చేసేది? మనం కాశీ అంటాం కదా, అది హరిశ్చంద్ర ఘాట్. అక్కడ పోతే ఏదో మోక్షం అట్టంతా ఏం కాదు. అనుగ్రహం, భగవంతు అనుగ్రహం ఉండదు. కానీ అక్కడ ఈ శరీరాన్ని తీసుకుపోయి పెట్టిన తర్వాత మోక్షం ఏదైతే వీలుగా చెప్పకూడదు. కానీ ఆ ప్రకారం శాస్త్రం ఎక్కడ చెప్పలే. అప్పుడు ఎందుకు స్వామి ప్రధానంగా పెట్టుకుంటే ఈ శరీరానికి ఆ ప్రకారం చెయ్యాలని చెప్పి పెద్దవాళ్ళు నిర్ణయించారు. చేసిన దాని వల్ల కాదు, ఆ కొడుక్కి అది వైభవం ఇస్తుంది చెప్పి చెప్తారు. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు ఆ ద్వారకా యాత్ర పోయి ఉంటే ముక్కు పట్టుకొని పోవాల్సిందే. అక్కడ ఏంటంటే చేపలు కప్పు కొడతా ఉంటది, కనుగొండదు. అయితే ఇదే తామ్రవర్ణి దగ్గరకు వచ్చేది. ఆ తామ్రవర్ణి దగ్గరకు వచ్చేది అక్కడ ఎట్లా ఉంటుంది? తిరుత్తురాయి వాసన, తులసి గంధం. ఆ తులసి గంధం వకుళమాల, నాట్కమే మగిల్ మాలవార్మినన్ మారన్ శనకోపన్. ఎందుకోసం ఇదంతా తెన్కురుగూర్ నంబి అన్బనాయ్. ఆ తెన్కురుగూర్ నంబికి ఎంత వైభవం చెప్తున్నది. అట్లాంటి ఆ ప్రకారం ఉంటుంది. ఆ కురుగురులో ఉండే నది ఎట్లా ఉంటుంది? ఇది తామ్రవర్ణి. అది ఎట్లా ఉంటుంది? తులసి గంధం. ఆ తిరుత్తురాయి వాసన పూర్తి గబగబగబని ఉంటుంది. నాట్కమే మగిలి మాలమార్మినన్ మారన్ చెడగోపన్ ఉంటుంది. మన తిరుపారులో వస్తుంది. ఎక్కడ స్వామి వస్తుంది? నాట్టచుడాయిపుడి నారాయణన్ చూసినాం మనం, గుర్తుపెట్టుకోవాలి. నోట్లు చివర్గం పుగిன்ற అమ్మనాయ్ మాற்றవం తారారో వాసన తెరవాదార్. నాట్టచుడాయిముడి నారాయణ. బయట ఉండే ఆండాలు గోష్ఠి, లోపల ఉండే ఆమెను పిలుస్తున్నాడు. కృష్ణుడు నీ దగ్గర ఉన్నాడో ఏమో, ఉండడే అంటాడు. నువ్వు ఎలా చెప్తున్నావు? అదే లేదంటాడు. లేదు, తిరుత్తురాయి వాసన వస్తుందే నీ లోపల నుంచి అని చెప్పి అడుగుతారు. అందువల్ల ఆ పక్కన తామరవన్నీ తిరుత్తురాయి వాసన కపకపకం ఉంటుంది. అక్కడే స్నానం చేయాలి. స్నానం చేసి తెల్లగా వచ్చే పంచులతో తెల్లగా వచ్చిన అదే ప్రకారం వచ్చేసేది. మనం మనసు తెల్లగా అయిపోద్ది, కానీ శరీరం ఏ కలరో ఆ కలరే ఉంటుంది. వెంటనే ఏమైపోతుందంటే స్వామి పంచ తెల్లగా అయిపోయినప్పుడు నేను కొంచెం నలుపుగా ఉన్నాను స్వామి, ఆడపోతే అయిపోద్ది అంటే శరీరం ఏ కలరో ఆ కలరే ఉంటుంది. మనసు తెలుపైపోతుంది. ఎందుకు అవుతుందంటే అప్పుడు ఈ తులసి వాసన అవుతుంది. అక్కడ ఉండే ఊర్లు ఉండే వైషమ్యం ఆడ ఎలా ఉంటుంది? ఆడ చుట్టూ ఎవరు ఉంటారు? ఆ నది, ఆ యమునా చుట్టూ ఇడైచేరి అంటే చుట్టూ ఎవరెవరు ఉంటారంటే యాదవులు ఉంటారు.
అది యాదవులు ఒక్కొక్కరు కొట్టుకుంటారు, కొట్టుకుంటా ఉంటారు. అంటే కృష్ణుడు పోయి యాదవులకు ఇప్పుడు ఆ కృష్ణ పరంపరలో ఉండే యాదవులు పూర్తిగా ఉండాలని మనం చెప్పను కాదు. ఏమంటే నీ యాదవ వంశమే పోవాలని చెప్పి గాంధారి శాపం, కృష్ణుడికి ఇచ్చిన శాపం. శాపం అంటే సరిస్వామి కృష్ణుడు శాపం ఏమనంటే ఈయన అది కావాలనుకున్నాడు. ఓ నాది ఈ వంశం ఉండకూడదు, పోవాల్సిందే అనుకుంటే ఎవరన్నా చెప్తే బాగుంటుందని, ఓ నువ్వు చెప్తానవా చాలా సంతోషం అని చెప్పి ఆమె గాంధారి శాపం వల్ల యాదవ కుల మీద. అప్పుడు యాదవ చెప్తున్నారంటే చెప్పుకోవాల్సిందే. అదంటే ఏదో ఒకరు ఉండొచ్చు. ఎందుకు చెప్తా అంటే అప్పుడు వాళ్ళ ఒక గోప్తిగా ఉంటారంటే లేదు. అయితే ఇక్కడ ఎట్లా ఉంటుంది ఆళ్వార్ తిరునాళ్ళలో, అదే తెన్కురుగురుల త్రైవిధ్య వృద్ధ జనమూర్త విభూషణం యతి సంపత్య సాత్విక జనస్య యతేవ నిత్యం యత్వా శరణ్యమశరణ్య జనస్య పుణ్యం తత్సంశయేన వకులాభరణాంగ్రీవునే. వేదాంతాలు పూర్తిగా తెలిసిన పెద్ద పెద్దోళ్ళు, శాస్త్రం పూర్తిగా తెలిసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఓ ఈ ఆళ్వార్ తిరువుడి తిరుగునా ఆళ్వార్ దగ్గర భక్తిగా ఉండాలని, ఆళ్వార్ తిరుగు పట్టుకోవాలనే అని చెప్పి ఎక్కడ ఉంటారు ఆళ్వార్ తిరులో ఉండే వేదాంత ఆ బ్రాహ్మణోత్తులు అందరూ ఆళ్వార్ తిరుడు ఎప్పుడు దొరకడం కాడుకున్నారు. ఉంటారా స్వామి అంటే మొదట పాసనం అంటే మారన్ అడివనిందేదని ఆ వైదికోత్తమైన స్వామి రామానుజుడు వారే ఆ నమ్మాళ్వార్ తిరువుడి దొరకద్దా, ఆయన తిరువుడే నేను అని చెప్పి ఆ నమ్మాళ్వార్ తిరువుడి స్థానంలో రామానుజుని చెప్తారు కదా. అదే అప్పుడు 3 తేడా చూసాం. ఒకటి నది నల్లగా ఉంటది, అంత మాత్రం పవిత్రం లేదు. స్వామి పవిత్రం చెప్పారు, తూయ పెరుగు చెప్పారంటే అయితే కూడా ఆళ్వార్ తీర్థానికన్నా పవిత్రం భగవంతుడి తీర్థం పవిత్రం లేదు. ఒక విషయం చెప్తాను, కొన్ని ఇదంతా కొంచెం చాలా పర్సనల్ గా చెప్పాలా, చెప్తాను. నేను కూడా చెప్తాను. ఇప్పుడు ఒక ఉత్సవం జరుగుతుంది, పెరుమాళ్ళు ఏం చేశారు, ఆళ్వారికి ఆ రోజు తిరునక్షత్రం. అది ఏ ఆళ్వారు, పొయ్యిగా ఆళ్వారు, భూదత్త ఆళ్వారు, పెయ్య ఆళ్వారు, పెరియ ఆళ్వారు, ఏదో ఒక ఆళ్వారికి ఆ రోజు ఉత్సవం. పెరుమాళ్ళు ఏం చేశారు, అది చెప్పింది కోయిళ్ళు. పెరుమాళ్ళు ఏం చేశారు, ఆళ్వారు పక్కన ఏం చేశారు, సేవాకాలం అయింది, శాతవర అయింది, తీర్థం ఇవ్వాల. ఇప్పుడు పెరుమాళ్ తీర్థం తీసుకుపోయి ఆళ్వారికి సమర్పించి ఈ ఆళ్వార్ తీర్థం అందరికి రావాలి, పెరుమాళ్ తీర్థం కాదు. కొన్ని తవలు ఏం చేస్తారంటే పెరుమాళ్ తీర్థం తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఆ పెరుమాళ్ తీర్థం మొదట ఆళ్వార్ సమర్పించేసి అది ఆళ్వార్ దగ్గర పెట్టేస్తారు. అది పెరుమాళ్ తీర్థం ఆళ్వార్ దగ్గర పెట్టేస్తారు. బట్ పెరుమాళ్ తీర్థం కొంచెం తినేస్తారు, మిగతా ఉంటుంది. ఆ తీర్థం అయితే మిగతా గోష్ఠికి అందిస్తారు. అట్లా అది ఒకటి. ఇంకోటి ఏంటంటే అట్ట కాకుండా ఆళ్వార్ సమర్పించేమో కదా, ఆ తీర్థం ఎత్తుకొని గోష్ఠికి ఇస్తారు. ఇప్పుడు ఆళ్వార్ తీర్థం గోష్ఠికి వస్తుంది ఒకసారిలో, ఒకసారి పెరుమాళ్ తీర్థం గోష్ఠికి వస్తుంది. దీంట్లో దేనికి వైభవం జాస్తి? ఆళ్వార్ తీర్థం వస్తే వైభవం జాస్తియా, లేదు పెరుమాళ్ తీర్థం వస్తే వైభవం జాస్తి అంటే పెరుమాళ్ తీర్థం వస్తే వైభవం జాస్తి కాదు, ఆళ్వార్ తీర్థం వస్తేనే వైభవం. అప్పుడు ఆళ్వార్ సంబంధం దేనికి ఉండాలి? కృతమాల అనే తామ్రవర్ణ నదికి ఆళ్వార్ సంబంధం ఉండాలి. భగవత్ సంబంధం కృష్ణుడు సంబంధం ఎక్కడ ఉండదు? యమునాకు ఉండదు. దేనికి వైభవం జాస్తి? ఇది మొదటిది. రెండోది అక్కడ చేపల వాసన అని చెప్పేసాను. ఎంతైనా కానీ అది వచ్చి యమున అంటేనే ఒక రాగం. ఇది మన సౌత్ సైడ్ లో ఉన్నట్టు నార్త్ సైడ్ లో అంత మాత్రం శుద్ధి అనేది అంత కొంచెం తక్కువనే. అయితే అక్కడదా అన్ని వైభవాలు, పురాణాలు కానీ ప్రతి ఒక్క భగవంతుని అవతారం కానీ అంతా జరిగిందంతా ఆ ఉత్తరం పక్కనే కానీ దక్షిణం పక్కన కాదు. ఎందుకంటే అందువల్ల ఇంత వైభవం. ఆ త్రైవిధ్య వీధ్య ముగుమూర్తం విభూషణం యతి సంపత్య సాత్విక జనస్య యతేవ నిత్యం యత్వా సగన్య మగసన్య దగల్తసున్నం తత్ సంశయేన భగలా భరణాంగం చెప్పి ఇంత వైభవం ఆడు అంటితే భగవంతుడికి వైభవమా కృష్ణుడికి వైభవమా? కృష్ణ తృష్ణా తత్వం పేరు నమ్మాళ్వారికి. కృష్ణ తృష్ణా తత్వం. అయితే కృష్ణ తృష్ణా తత్వమైన ఈ భగవంతుడి ఆళ్వారికి వైభవం అంటే ఆళ్వారికే వైభవం. సామాన్యంగా అడుగుతారు, స్వామి సంప్రదాయంలో భగవంతుడు వైభవం భాగవతాలకు వైభవం దీన్ని చెప్పండి స్వామి, ఇదంతా చాలా మంది నన్ను అడుగుతారు. భగవంతుడి వైభవమా భాగవతాలకు వైభవమా? అట్లయితే భగవంతుడు పెద్దోడా భాగవతాలు పెద్దోడు?
ఇద్దరు ఉన్నారు, భాగవతాలు సేవించాలా భగవంతుని సేవించాలా అని అడగదు కదా. ఇది చూస్తే కృష్ణుడికుండే వైభవం ఉందా వైభవం కానీ మిగతా వాళ్ళకి వైభవం లేదు అని చెప్తారు. వాస్తవం దాని లేదు. అయితే దానికి రీజన్ ఏం తెలుసా? రీజన్ ఎందుకు కృష్ణుడికి అంత వైభవం, ఎందుకు కృష్ణుడికి అంత వైభవం, భాగవతాలకు అంత వైభవం లేదా అంటే ఉండదు. కృష్ణుడికి వైభవం ఉండదు. అదే కృష్ణుడి వల్ల భాగవతాలు వైభవం ఉంటారే. ఎందుకు స్వామి అంటే కృష్ణుడు ఏం తెలుస్తున్నాడు, నాకన్నా నా భాగవతాలకి నా భక్తులకి వైభవం ఎక్కువగా ఉన్ని అని చెప్పి ఆయన సంకల్పం చేస్తాడు. ఆయన సంకల్పం చేసి ఆ ప్రకారం ఆయన అనుమతి ఇస్తాడు. దానివల్ల ఏం జరుగుతుంటే అప్పుడే ఏమవుతుంది, ఈ భాగవతాల కింద వైభవం ఉండేది దేనివల్ల, మనంగా చెప్పుకునేది కాదు. ఇప్పుడు ఆళ్వారి కింద వైభవం ఉండాలి, వైభవం ఉండాలి అంటే స్వామి మీరుగా మీ దేశంలో మీకు ఆ తామ్రవర్ణ నది మీ దేశం, ఆ ద్రావిడ దేశం, ఆ ద్రావిడ దేశానికి ఏదో ఒక వైభవం చెప్పాలని చెప్పి మీరు చెప్పుకుంటారు. కానీ అది ఉత్తర దేశం, ఉత్తర దేశం ఎక్కడో ఉండదు, అది మీరు అక్కడ పోయేది లేదు, ఎప్పుడో ఒకసారి పోతాడు అనుకోండి. అందువల్ల మీరు ఆ ఆళ్వారికి వైభవం అట్లా కాదు, ఆళ్వారికే వైభవం చెప్పాలని చెప్పి భగవత్ సంకల్పం. ఆయన నచ్చింది ఏదంటే స్వామి నీ వైభవం చెప్తాను, ఆళ్వారి వైభవం చెప్తాను, ఇది నీకు ఆనందం అంటే ఓహ్ నా వైభవం ఎందుకయ్యా, ఎందుకు నా వైభవం, అంత వ్యాసులు చెప్పేశాడు, శుకర్ చెప్పాడు, వాల్మీకి చెప్పాడు, ఋషులందరూ చెప్పారు, ఆళ్వారందరూ చెప్పారు, అంత ఉంది అంత అంత తీసి పారేశాం, అంత లేదు. అయితే ఆళ్వారి వైభవం చెప్పు, నాకు ఆనందం, నాకు ఆనందం, నాకు ఆనందం అంటాడు. అందువల్లగా ఆళ్వారికి వైభవం వైభవం చెప్పి ఇప్పుడు తామరవర్ణి గాని అదే ప్రకారం కృష్ణుడు గాని అన్ని చెప్తామే, యమున గనగి తామరవర్ణికి ఇంత వైభవం ఎందువల్ల చెప్తా, ఆయన అభిప్రాయం, భగవంతుడి అభిప్రాయం వల్ల అది చెప్తున్నాం. అందువల్ల దివ్య దేశానికి వైభవం ఎందువల్లంటే ఆళ్వారు మంగళాశాసనం చేసిన దాని వల్ల మనం ఆ తాను వంద ఊరెళ్ళాం తంతాలు పాటి, అందుకదా దానికి పేరే దివ్య దేశం. అందరూ 108 దివ్య దేశాలు అంటారు, ఎన్నో దివ్య దేశాలు ఉన్నది. ఇప్పుడు అలమేల మంగాపురం ఉంటుంది కదా, మనం చేస్తే తిరుచానూరు, దానికి వైభవం ఉండదు, వైభవం ఉంటుంది, అభిమాన స్థలం. అయితే అది 108 లేదు, 108 లేదు. ఆళ్వారు మంగళాశాసనం లేదు, మంగళాశాసనం లేదు. అదే ఎన్నో నారాయణవనం ఉంటుంది, ఇంకా ఎన్నో క్షేత్రాలతో ఉంటుంది. అదే నెల్లూరులో రంగనాథస్వామితో ఉంటుంది, అది 108 లేదు, అఘోబరం 108 ఉంటుంది. అప్పుడు 108 అంటే దానికి ఒక వైభవం ఉంటుంది. ఏంటి వల్ల ఆళ్వారు నోటి ద్వారా ఆ పాసురాన్ని వాళ్ళు అక్కడ ఆ దివ్య దేశాన్ని అనుగ్రహించారు. అప్పుడు అది దానికి వైభవం అంటే భగవంతుడు నోటి ద్వారా చెప్పేశాడా, నాకన్నా వైభవం ఎక్కువ ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ, నాకన్నా నా భక్తులకు వైభవం ఎక్కువ, నాకన్నా ఆళ్వార్లకు వైభవం, నాకన్నా ఆచార్యులకు వైభవం, అందులో చెప్పిన దాని వల్లగా ఆ వైభవం. ఇప్పుడు భగవంతుడికి వైభవం ఆళ్వారికి వైభవం అంటే ఈ ప్రకారం చెప్పిన దాని వల్ల భగవంతుడు వైభవం, భగవంతుడే నాకన్నా నా భక్తుడికి వైభవం చెప్పిన దాని వల్ల భగవంతుడు అది ఎవరికి భాగవతాలకు, ఆ భాగవతాల్లో కూడా నమ్మాడు, అందువల్ల నమ్మాడు. అందువల్ల ఎందుకోసం చెప్తున్నా అంటే ఇప్పుడు భగవంతుడికి ప్రేమ ఏమి, నా భక్తుల్ని కొలిసేది, వాళ్ళని సేవించేది, వాళ్ళు తిరుగుడు పట్టుకుంటే నాకు ఆనందం ఉంటుంది. అందువల్లగా ఆచార్య అభిమానం ఆళ్వార్లో మనం చెప్పేది ఇది. అప్పుడు தென்குருகூர் நம்பி அன்பந்தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூர் నగర్ నంబి అని చెప్పారు. తెన్కురుగూర్, తెన్కురుగు అంటే దివ్య దేశం, తెన్ అంటే దక్షిణ ద్వారం, దక్షిణం. దక్షిణం అంటే ఏంటి, దక్షిణంలోగా ఈ అగస్త్యం అనే ఒక ద్రావిడ భాష ఏమైంది, ప్రబలమైంది. ఈ ద్రవిడ భాష అనేది మన అరవ భాష అంటాం. ఈ ద్రవిడ భాష అనేది ఈ ద్రవిడ భాషలో ప్రధానంగా ఎత్తున్నారు. ఇది ఎప్పుడు స్వామి పుట్టింది, ఎప్పుడు సంస్కృత భాషకి ఒక డేట్ లేదు, ఈ డేట్ లో పుట్టిందని లేదు, అనాదిని లేదు. అదే వైభవం ఈ ద్రవిడ భాషకి ఉండదు. వేరే ఏ లోకంలో వేరే ఏ భాషకి లేదు ఈ వైభవం. దానివల్ల ఆళ్వార్లు అందరూ ద్రావిడ భాషలో భగవంతుడు సృష్టించేందుకు రీజనే ఇది. అంటే సంస్కృత భాష ఎప్పుడు అనాదియో దానికి ఈ ప్రకారం పుట్టి ఉంటుందో లేదు, పుట్టడం అనేది ఎప్పుడు ఉంటుంది, అదే ప్రకారం ద్రావిడ భాష ఎప్పుడు ఉంటుంది. దాంట్లో తెన్కురుగూర్, తెన్ అనే శబ్దానికి మనం అర్థం చూస్తున్నాము. అప్పుడు ద్రావిడ భాష ఎప్పుడు ఉంటుంది, అది ఒకటే కాదు. ఇంకోటి ఈ ద్రావిడ భాషని
మహర్షి నిలబడింటారు కదా అగస్త్యులు. ఆ అగస్త్య మహర్షి దీన్ని ప్రబలం చేశాడు, దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు పూర్తిగా. దీనికి ఏమేమి అయితే ఆయనకు ముందే ఉండదు, ఆయనకి ముందే ఎప్పుడు ఉంటది, అనాది కాలంగా ఉంటది. అనాది కాలంగా ఉంటే కూడా దీన్ని బాగా ప్రబలం చేయాలి కదా. ఎప్పుడైనా కానీ లోకంలో ఏ భాష అయినా, మన భారతదేశంలో చెప్తాం, భారతదేశం దగ్గర కొంచెం 17-18 భాషలు ఉండదు. దాని తర్వాత 200-300 భాషలు ఉంటాయని అదంతా దాన్ని అటాచ్డ్ భాష, దాంతో కలిసిన భాష. అయితే ప్రధాన భాష 17 భాషలు. ఆ 17 భాషల్లో ఈ ద్రావిడ భాష ఒకటి వదిలేసేది, మిగతా భాషలన్నీ సంస్కృత భాషని టచ్ చేసి ఉంటుంది, దాని సంబంధం ఉంటానే ఉంటుంది. ఏ భాషకైనా కొంచెం బాగా చూడాలి మీరు, ఏ భాషకైనా సంస్కృత భాష దాంట్లో కలిసే ఉంటుంది. కొంచెం మన తెలుగు భాషలో చూడండి, చాలా సంస్కృతం కలిసి ఉంటుంది. అందువల్ల వ్యాఖ్యానం ప్రింట్ చేసేటప్పుడు ఆ సంస్కృతం ఎక్కువ ఉంటుంది కదా. మొదలు వచ్చింది తెలుగు భాషలదా, ప్రింటింగే మొదలు తెలుగు భాషలోనే వచ్చింది. అందువల్ల ఆ కాలంలో ఈ ద్రావిడ దేశంలోనే బాగా తెలుసుకోండి, ద్రావిడ దేశంలోనే కాలక్షేప అధికారులు ఉంటారు కదా, కాలక్షేపం చెప్పే అధికారులు, వాళ్ళకంతా కంపల్సరిగా తెలుగు తెలిసి ఉండాలి, రాయటం తెలిసి ఉండాలా, చదవటం తెలిసి ఉండాలా, సంస్కృతం రాయటం చదవటం తెలిసి ఉండాలా, ద్రావిడ భాషలు రాయటం 3 భాషలు తప్పకుండా తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ళు కాలక్షేపం చెప్పేదానికి యోగ్యత నిలిది. ఇప్పుడు స్వామి ఇప్పుడు అదంతా చెప్పండి, అంత చెప్పలేదు. అట్లయితే తెలుగుకు అంత ప్రాధాన్యం ఇచ్చిన దానికంటే ఆ సంస్కృత భాషతో బాగా కలిసిపోతుంది. అట్లయితే సంస్కృతం దాంట్లో ఉంటుంది. అట్లయితే ఉంటే దానివల్ల ఇది అట్లా లేదే, ఈ ద్రావిడ భాష అనేది సంస్కృత భాషలో కొంచెం కూడా దాని కలవనే కలవదు. అందువల్ల దీనికి ఎప్పుడు ఉండదు. అందుదా తెంకురుగూర్ నంబి, తెన్ అంటే దక్షిణ దిక్కు, ఆ దక్షిణం ఉండే భాష అది ఒకటి. ఇంకోటి మనం సేవిస్తూ ఉంటాం కదా, సేవిస్తూ ఉన్నప్పుడు తిరువారిని సేవించారు సేవాకాలం స్వామి, 1000 పాసరాలు స్వామి, 1100-102 పాసరాలు. ఎన్ని రోజులు స్వామి? కొన్ని రోజులు 10 రోజులు చేస్తారు, కొన్ని రోజులు 2 రోజులు సేవిస్తారు. సేవించినప్పుడు సేవిస్తారు. మొదటి తిరువారిని వచ్చింది అనుకోండి, ఉజారవర, ఉజారనల, ముడయవరం, మజారవర, మధురం, అది సేవిస్తాను. కానీ కడాపాసనం వస్తుంది. కడాపాసనం ఏం తెలుసా? మొదటి తిరువారిబడి కడాపాసనం. అటుదే 1-1-11 ఈ ప్రకారం నంబర్ వేసుకోవాలి. ఈ నంబర్ 1-1-11 అంటే 1 అంటే మొదటి పత్తు, 1 అంటే మళ్ళీ 1 అంటే మొదటి తిరువారిబడి, 11 అంటే 11 పాసరం అని అర్థం. ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి. ఆ 11వ పాసరం లాస్ట్ పాసరం, ఆ 15లో ఆ లాస్ట్ పాసంలో ఏమొస్తుంది? కురుగు షడగోపన్ను వస్తుంది. ఆయన ఎవరు ఈ పాసరం రాసిందో ఆయన పేరు చెప్తారు, నమ్మాడు ఆయన పేరు ఆయనే చెప్పుకుంటాడు. అదేం పాసరం స్వామి? కరవిసుంబు ఎరివలి నీర్ నిలం ఇవమిసై వరణమిల్ తెరల్వలి అలిపరయా నిండ పరనడిమేల్ కురుగు షడగోపన్ సొల్ నిరనిరయాయిర తివబత్తుం వీడేன்னு పాసరం. ఆ పాసరం చెప్పేటప్పుడు ఆ కురుగు షడగోపన్ సొన్నని చెప్పి ఆళ్వార్ తిరునామం వస్తుందేనో, ఆయన పేరు వస్తుందేనో. ఆ పేరు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆంధ్రదేశంలో ఉంటాం అనుకోండి, నేను సేవాకాలం చేస్తున్నా స్వామి, ఆంధ్రదేశంలో సేవాకాలం చేస్తున్నాము. సేవాకాలం చేస్తా ఉన్నప్పుడు ఇప్పుడు కురుగు షడగోపం చెప్పి ఈ 2 చేతులతో వచ్చేస్తుంది, మనకి కలవకటం వచ్చేస్తుంది. ఇట్లా దండం సమర్పిస్తాం. ఆ దండం సమర్పించేది ఎలా సమర్పిస్తామంటే బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఇట్లా పెరమల ఈ పక్క ఉండాలి, తూర్పు సైడ్ ఉండాలి అనుకోండి, మనం ఇట్లా కూర్చున్నామంటే తూర్పు సైడ్ చూసి ఇట్లా మన చేతులు ఇట్లా పెట్టుకుంటాము ఆ పెరుమాళ సైడ్. అయితే కొన్ని మంది ఏం చేస్తారు సార్, పెరుమాళ పక్క ఉంటారు, ఆయన ఏ పక్క ఉంటారో ఆ పక్క చూడకుండా వీళ్ళు ఎక్కడ కూర్చుంటారో ఆ కూర్చుండ తావికి ఆళ్వార్ తిరునగరి ఏ దిక్కులో ఉండాలి, ఏ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్రదేశం అంటే అక్కడి నుంచి దక్షిణ దిక్కులో ఆళ్వార్ తిరునగరి ఉంటుంది, దక్షిణం. ఇప్పుడు ఆళ్వార్ తిరునగరి నుంచి ఉత్తరం ఆంధ్రదేశం, ఆంధ్రదేశం నుంచి దక్షిణం ఆళ్వార్ తిరునగరి. అప్పుడు ఈ సేవాకాలం చేసే భాగవతులు, ఆ శ్రీ వైష్ణవాలు ఏం చేస్తారంటే ఈ కురుగూర్ చెడగోపంచన ఆ శబ్దం వచ్చేటప్పుడంతా ఇట్లా తిరుక్కుంటారు. ఇప్పుడు దక్షిణం వచ్చి ఇట్లా నాకు వెనకాల ఉన్నది అనుకోండి, ఊరికే మాటకి వెనకాల ఇట్లా తిరుక్కొని ఇట్లా కురుగూర్ చెడగోపంచన అని ఇట్లా దండం సమర్పించేసి అని ఇట్లా తిరుగుతాను. ఇది ప్రతి 100 పాసరాలు ఉండదు, 100 పాసరాలకు కురుగూర్ షడగోపన వస్తుంది. వచ్చినప్పుడు ఇట్లా తిరిగి అదిగా தென்குருகூர் நம்பி ఆ శబ్దాన్ని. ஆக அன்பன் தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன்
తెన్కురుగూర్ నగర్ నంబికి అన్బనాయ్. ఇప్పుడు అన్బనాయ్ చూడాలా ఏమనేది వచ్చే వారం చూస్తాం. ఆళ్వార్ పెరుమానార్జియ త్రివిలేషనం ఆచార్యం త్రివిలేషనం భాగవతాల్ తిరువడిగలే శరణం.